అందరికీ నమస్కారం. వేదభారతి శ్రీ వేదభారతి సంస్థ నిర్వాహకులు, వ్యవస్థాపక అధ్యక్షులు రేమళ్ళ అవధానులు గారి ఇంటర్వ్యూ మనం మొదటి భాగం చూసాం. ఇప్పుడు రెండో భాగంలో, ఎందుకంటే మొదటి భాగంలో మన శంకరదయాళ శర్మ గారితో ఉన్న అనుబంధం అంతా చాలా వరకు కవర్ అయింది. మరి ఈసారి ఆయన వాజ్పేయి గారు లేకపోతే ఆయన జీవితంలో తారసపడిన ప్రముఖులు ఎవరెవరు ఉన్నారో ఏంటో కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు శంకరదయాళ శర్మ గారితో బాగా వైరల్ అయింది అది, ఆ ఎక్స్పీరియన్స్ అంతా తిరుపతిలో జరిగినంత. ఇంకా ప్రముఖులు ఎవరెవరితో ఉన్నారు మీకు సాంగత్యం ఉంది సార్? ముఖ్యంగా రాష్ట్రపతి తర్వాత ప్రధానమంత్రి, చాలామంది ప్రధానమంత్రులను చూసాం, కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాకు జరిగినటువంటి సమావేశం ఒక అపూర్వమైనటువంటి దిశలో వెళ్ళిందండి. అలాగే మనకి ఉభయ రాష్ట్రాలకి గవర్నర్గా రామేశ్వర ఠాకూర్ గారు ఉండేవారు. ఆయనతోటి కూడా ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం జరిగాయి. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ బాగా సంతృప్తిని ఇచ్చేటటువంటి అంశాలు జీవితంలో. అదే ఈ వాజ్పేయి గారితో ఎలా ఫస్ట్ అంటే మనం వేదాలని కంప్యూటరైజ్ చేయాలి అనేటటువంటి ప్రాజెక్టు 1992లో మొట్టమొదటిసారి శంకరదయాళ శర్మ గారు చూపించారు. అంటే ముందర 91లో గోదావరి పుష్కరాల్లో అసలు ఆ విషయం మన గుర్తింపుకి రావడంతో ప్రారంభించింది. 92లో తిరుపతిలో జరిగినటువంటి వేదశాస్త్ర సమ్మేళనంలో అప్పటికి ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఆ వేళకి అవును, ఇంకో 6 నెలలు పోయాక ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఆ వేళ కల్పించిన 2 నిమిషాలు టైం ఇచ్చిన 45 నిమిషాలు 50 నిమిషాలు ఆయన చూసి ఒక ప్రాజెక్ట్ కూడా అసైన్మెంట్ ఇచ్చారు ఆయన. అవును, మన ఇంటర్వ్యూలో అది చెప్పుకున్నాం కదా, అనుక్రమణికలు డెవలప్ చేయమని. అది చేసాం, చూపించాం. అది చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీటిని మనం ప్రిజర్వ్ చేస్తామని ప్రారంభించాం. 92లో ప్రారంభించింది, 95లో ఆయనకి ఫ్లాపీ డిస్కుల్లో ఇచ్చాం ముందర. ఆ వేళ అవే ఉండేవి, అప్పుడు ఫ్లాపీలే ఉండేవి కదా, ఫ్లాపీ డిస్క్స్. 96, 97 నాటికి ఎప్పుడే సీడీలు రావడం ప్రారంభమయ్యాయి, డివిడీలు కూడా కొన్ని రావడం ప్రారంభమయ్యాయి. అంటే మనం ఎప్పటికప్పుడు జనం ఏ మీడియంని వాడు ప్రిఫర్ చేస్తుంటారో ఆ మీడియంలో మనం వేదవాంగ్మయాన్ని ఇవ్వాలి. ఏవో ఒకచోట కూడా పాతకాలంలో పెట్టు కూర్చున్నాం అంటే మంచిది. ఎప్పటికప్పుడు ఈ మీడియా చేంజ్ ఒక ఇంపార్టెంట్ టాస్క్గా పెట్టుకుని ఈ 4 సంవత్సరాల్లో 95 99 వరకు కూడా ఋగ్వేదం మీద మేము కాన్సన్ట్రేట్ చేసాం. అక్కడ జరిగిన సన్నివేశం ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇదండి. చెప్పండి. ఋగ్వేదంలో మామూలుగా ప్రతి వేదానికి ఉన్నట్టుగానే 4 భాగాలు ఉంటాయి. సంహితా భాగం, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు ఉంటాయి. 4 వేదాల్లోనూ ఋగ్వేదం చాలా పెద్దది, 10,550 మంత్రాలు ఉంటాయండి ఋగ్వేద సంహితలు. ఇంకా విశేషం ఏంటంటే ఒకే మంత్రాన్ని 11 రకాలుగా చదవచ్చు అండి. 1950 అంటే మన స్వతంత్రం వచ్చే సమయంలో దేశం మొత్తం మీద ఒక 50 మందో 100 మందో ఉండేవారని చెప్పుకునేవారు. ఈ 11 రకాలు కూడా ఒకే మంత్రాన్ని చెప్పగలిగినటువంటి మహాపండితులు, అంటే పుస్తకాపేక్ష లేకుండా. ఓకే, అటువంటిది 1999 నాటికి దేశం మొత్తం మీద 5గురు 6గురు మిగిలారండి. అంటే క్రిటికాలిటీ ఏర్పడింది. ఓకే, కాలగర్భంలో అందరూ కలిసిపోయినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇది పుస్తకం చూసే గబో చెప్పేటటువంటి విషయం కాదు అది. సో వేదాన్ని పరిరక్షించడం అని మనం ఏదైతే ప్రధానంగా పెట్టుకున్నామో, వేదాన్ని పఠన పద్ధతులు కూడా మనకి చాలా ప్రధానమని అప్పుడు మనకు అనిపించింది. దీనికోసం వెతికితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కళ్ళు లేరండి ఈ 11 రకాలు చెప్పగలిగింది. మాకు అనుకోకుండా ఒక మహారాష్ట్రీయన్ పండితుడు ఆయన హైదరాబాద్ వచ్చారు, ఏదో ఫంక్షన్ కోసం వచ్చారు. ఆయనతోటి సమావేశం అయినప్పుడు మీరు ఏ వేదం అంటే ఋగ్వేద పండితుడు అన్నారు. ఈ 11 తప్పకుండా చెప్పగలనాయా అన్నారు. ఆయన ఘనపాటి, ఋగ్వేదంలో ఘనపాటి. పేరండి ఆయన పేరు? నరేంద్ర కాప్రీ గారు. ఓకే, నరేంద్ర కాప్రీ గారు. అప్పుడు ఆయన ప్రార్థించాం, అంటే మీరు హైదరాబాద్ లేదు, హైదరాబాద్ కదా, నేను మహారాష్ట్రీయన్, అక్కడికే వెళ్ళిపోతాను. స్వామి మిమ్మల్ని మేము ఇక్కడికి తెచ్చుకుని మీకు వసతి ఏర్పాటు చేసి నెలకి మీ ఖర్చులకి, అంటే మేము ఎక్కువ ఇవ్వలేం కానీ నెలకి మీకు మామూలు సాధారణ వేద పండితుడికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు మీకు ఏర్పాటు చేసి, మీ పిల్లలకు కూడా చిన్న చిన్న స్కూల్స్లో అడ్మిషన్స్ అలాంటి వాటి మేము ఆ బాధ్యతలు మేము తీసుకుంటే కాస్త మీరు ఇక్కడికి వస్తే మన సంస్కృతికి మన వేదానికి కాస్త గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారంటే నాకేం అభ్యంతరం లేదా, ఎవరైనా అలా తీసుకుంటామంటే నేను చిన్న చిన్న ఖర్చులే, నాకేం పెద్ద ఎక్కువ జమీందారీ ఖర్చులే ఉండవు నాకు. అంటే నెలకు ఒక 10,000 రూపాయల చొప్పున సుమారుగా 10,000 అంటే ఈ వేళ నథింగ్ అనుకోండి. అది
ఆవేళ అది పర్వాలేదు, ఓ కుటుంబాన్ని అంటే మినిమం మెయింటెనెన్స్ నడిపిస్తుంది. వారిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని వారితోటి రికార్డింగ్ ప్రారంభించామండి. ప్రారంభించిన తర్వాత ఋగ్వేదంలో మేము తీసుకున్నది శాఖల శాఖ, ఆయన అందరూ నిష్ణాతులైన. దానికి చాప్టర్స్ కింద చెప్పాలంటే 64 చాప్టర్స్ అండి. ఈ 64 చాప్టర్స్ని ఈ 11 రకాలుగాను చదివించాలి. అది మన యాంబిషన్. అది ఎంత టైం పడుతుందో ఆయనకి తెలియదు, మాకు ఐడియా లేదు. ఎన్ని గంటలు పడుతుంది, ఏ స్టూడియోలో చేయొచ్చు, ఇవన్నీ తర్వాత వచ్చిన క్వశ్చన్స్. దానికోసం ఎలా వేసుకున్నాం అంటే మ్యాట్రిక్స్ కింద వేసుకుని అడ్డంగా 1, 2, 3 అని నిలువుగా 64 రోస్ కింద వేసుకుని నిలువుగా కాలమ్స్ కింద 1 11 వేసుకుని పెద్ద చార్ట్ పెట్టుకుని టిక్ పెట్టుకుంటూ పెడతాం ఏది అయిపోయిందో. అయ్యా మొత్తం ఒక 64 చాప్టర్స్లోనూ మొదటి చాప్టర్ తీసుకుందామండి. సరే మనం ఎలా చెప్తే ఆయన అలా చేశారు. ఆయన ఈ మొదటి అధ్యాయానికి మొత్తం 11 రకాలు పఠనం చేయండి స్వామి, మేము రికార్డింగ్ చేసుకుంటాం. ఓ స్టూడియో బుక్ చేసి ఇవ్వడం చేయించామండి. మొదటి అధ్యాయానికి అయిపోయింది. రెండో అధ్యాయం 3 అధ్యాయాలు అయ్యేప్పుడు 3 సంవత్సరాలు పట్టింది సార్. ఇలా చేస్తే 64 అధ్యాయాలు అవ్వడానికి అవును 60 ఏళ్ళు దాటిపోయినా 50 ఏళ్ళు దాటిపోయినా ఎవరు ఉంటారు అనే ప్రశ్న మాత్రం సార్. ఎవరైనా అడిగితే ఈ 3 ఏళ్ళు ఏమైనా ఏం చేస్తున్నాం అంటే రికార్డింగ్ చేస్తున్నాం. ఏదైనా అయిందంటే అయిపోయిందని చెప్పడానికి ఏమీ మనకి ఆధారం లేకుండా ఉంది. ఇది చేస్తున్నాం, పెద్ద మెగా ప్రాజెక్ట్ ఇది అయిపోయింది. ఇదే మనకి ఫండ్స్ కూడా ఇవ్వాలని ఎవరో కొంత అయిపోయింది అంటుంటే వాళ్ళకి అసలు మళ్ళీ ఇంకోసారి రిపీట్ డొనేషన్కి వస్తారు, లేదా తగ్గిపోతున్నాయి. దాంతో మాకేమైనా మా స్ట్రాటజీ. ఈ ఖర్చు అంతా బయట నుంచేనండి? అందరూ డొనేషన్సేనండి, అందరూ డొనేషన్సే. 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాగే ఇందులో పెద్ద ఇది లక్షల్లో ఖర్చు అయ్యే ప్రాజెక్ట్ అయిందండి. ఇప్పుడు మనకి యాంబిషన్ ఇవన్నీ ప్రెజర్వ్ చేయాలని. ప్రభుత్వాన్ని అడగవచ్చు కదా ఏమన్నా అప్పుడు? ఎంత తిరిగానోనండి. తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటన అంటే బాధేస్తుంటుంది అని జ్ఞాపం చేసుకుని వాళ్ళ ప్రవర్తనలు. కానీ 92లో మొట్టమొదటిసారి శంకరదయాళ శర్మ గారిని కలిసినప్పుడు ఆవేళ ఆయన ప్రాజెక్ట్ ఇచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ అప్పటికప్పుడు చెప్పేసాను నేను, స్వామి నా దగ్గర రిసోర్సెస్ ఏం లేవు, నాకు మీరు అసైన్మెంట్ ఇచ్చారు అనుక్రమణ కానీ కంప్యూటర్ చేయమని, నాకు రిసోర్సెస్ లేవు, కంప్యూటర్ లేదు, కంప్యూటర్ స్టాఫ్ లేరు, తర్వాత మిగతా పరికరాలు చాలా ఉంటాయి, దానికి స్టూడియో లేదు. వెంటనే ఆయన ఏమన్నారంటే పక్కన మీకు రేపు పొద్దున నాకు ప్రపోజల్ ఇవ్వండి, నేను ఎల్లుండి పొద్దున్న శాంక్షన్ చేసి ఇచ్చేస్తాను అన్నారు అన్నమాట అండి, ఆయన ఎదురుకుండా అన్నమాట. ఓకే. తర్వాత జరిగింది ఏంటంటే నేను కొండ మీద అప్పటి ఒకటి రాసిచ్చేయమన్నారు కదా, తిరుపతి కొండ మీద జరిగింది. కొండ మీద ఎక్కడ వైట్ పేపర్ స్టేషనరీ షాప్ ఎక్కడ ఉండదండి, బొమ్మలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అన్ని షాపులు తిరిగి చివరికి ఒక షాపు వాడిని వాడి అకౌంట్ బుక్లో కొన్ని కాగితాలు చింపించి దాని మీద రాత్రి కూర్చుని ప్రపోజల్ పట్టుకుని ఇద్దామనంటే దర్శనం ఇవ్వలేదండి అతను. దర్శనం ఇవ్వలేదు. 3 రోజులు తిరిగాను అక్కడ. ఇక్కడికి వచ్చేసే పోస్టులు కూడా పంపించాను. పోస్టల్ ఎకనాలజీ వచ్చింది తప్ప సామాన్యంగా కర్టెసీ ఉన్నటువంటి ఏం చేస్తారంటే యువర్ లెటర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్, ఇట్స్ అండర్ ప్రాసెస్ అని ఒక కర్టెసీ లెటర్ రాస్తారు, అది కూడా రాలేదండి. అక్కడి నుంచి పట్టుదల కొద్దీ ఈవో మారినప్పుడల్లా ప్రతిసారి వెళుతూ ఉండడం, అది తిరుగుతూనే ఉన్నామండి. మళ్ళీ ఐవి సుబ్బారావు గారు మాకు ఆయన ఈవో అయినప్పుడు 2002-2003లో అప్పటికి స్పందన వచ్చిందండి. 10 ఏళ్ళు తిరిగాం అనమాట. ఎంతమందిని కలిసామో భయంకరంగా తిరిగాం. మామూలుగా ఒక్కోసారి ఓకే అది అవ్వలేదు. ఇంక జనం మీద అయితే మనకొకటి చేద్దాం అనుకున్నాడు, మనకి దేశం గొడ్డుపోలేదు. మనసులు ఉన్నవాళ్ళు దీనికి ఇలాంటి వాళ్ళు అభిమానస్తులు ఉన్నారు. ఎక్కువ ఇవ్వకపోవచ్చు ఒకేసారి, కొన్ని ఎక్కువ మందిని కలుద్దాం, తక్కువ అమౌంట్లో తీసుకుందాం, వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత. ఈ వేళకు రండి ఎవరికి అదృష్టం ఏంటంటే 34 ఏళ్ళు అయిందని 35 ఏళ్ళు ఇంత ఇవ్వండి అని ఎవరిని ఒక్కసారి కూడా నోరు విడిచి అడగలేదండి. అయ్యా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఖర్చు అవుతుంది, మీ యథాశక్తి మీకు ఇచ్చే ఉంటే ఇవ్వండి, ఓకే వాళ్ళు ఉంటే ఇవ్వండి, అంతే. ఇవ్వండి అని బలవంతంగా ఇప్పుడు అడగలేదు, ఎంత ఇవ్వండి అని ఇప్పుడు అడగలేదు. ఎవరు ఎంత ఇస్తే అంత తీస్తున్నాం. ₹1 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 ఇచ్చినారు. ఎక్కడో గుజరాత్ నుంచి ఒక ఆయన అండి, ఒక డాక్టర్ ఆఫ్థాల్మాలజిస్టు, ఆయన మాకు బాగా హెల్ప్ చేశారండి. ఓకే. డాక్టర్ వాసంత పరీక్ అని ఆయన ఆఫ్థాల్మాలజిస్ట్, ఐ సర్జన్. ఆయన వినోబా భావే గారి శిష్యుడు. ఓకే. ఏమండి ఈ ఆయన వినోబావే మనకి భూతానోద్యమం కదా వినోబావే అంటే. వినోబావ అంటే మనకి ఈ ఊళ్ళో జ్ఞాపకం, పోచంపల్లి మనకి అక్కడ భూదానోద్యమం ప్రారంభమైందండి. అవునవును. ఆయన గుజరాత్లో బాగా సెటిల్ అయ్యారు వినోబావే. ఆయన వేదాలు బాగా చదువుకున్నారు ఆయన వినోబావే. దానికి ఆయన కొన్ని గ్రంథాలు కూడా రాశారు. ఓకే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమైందంటే ఒకసారి ఈ ఇంటర్వ్యూలు మీరు ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అప్పుడు కూడా పేపర్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
పీటీఐ వాళ్ళు ఎంటర్ చేశారు. ఓకే. పీటీఐ వాళ్ళు ఎంటర్ చేయడంలో ఫస్ట్ ఫ్రంట్ పేజీలో బాక్స్ కట్టి హెవీగా అందరూ మ్యాటర్ ఇచ్చాడండి. అప్పుడే నిమ్స్లో వర్క్ చేస్తున్నాను నేను. మ్యాటర్ అంతా వేసి లొకేషన్కి నేను నిమ్స్లో పనిచేస్తున్నాను మాట తప్ప నా అడ్రస్ వేయలేదు, నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. ఫోన్లు కూడా ఇంతలా ఏం లేవు, ల్యాండ్లైనే వేసి ఉండాలి, ల్యాండ్లైన్ కూడా చాలా ఏం ఇవ్వలేదు. ఇది పీటీఐ వాడుతుంది, అన్ని లాంగ్వేజ్లోనూ ఇది ట్రాన్స్లేట్ వేసుకున్నారు. ఆ వేసుకున్నటువంటి అది గుజరాతీ లాంగ్వేజ్లో కూడా న్యూస్ పేపర్లో పడింది. మన ఈనాడు ఇక్కడ ఎంత ఫేమస్ అక్కడ అలాంటి పత్రిక ఏదో అందులో పడింది. ఈయన డాక్టర్ వసంత పారిక్ సేవా దృక్పథం అన్నటువంటి కళ్ళ ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్, నేత్ర వైద్యులైన. వచ్చిన డబ్బంతా కూడా ఆయన 2 లక్షల ఆపరేషన్స్ ఫ్రీగా చేశారటండి. అబ్బా. కంటి ఆపరేషన్స్ 2 లక్షల మందికి చేశారట ఆయన. ఆయనకు ఉన్న ఆస్తి అంతా కూడా దాని మీద పెట్టేసి. ఆయన సంతానం లేరు, ఆయన భార్య ఇద్దరు ఏజ్డ్ పీపుల్, 70 ఏళ్ళు అప్పటికే. ఏమండి, ఓ రోజు రాత్రి ఇద్దరు కలిసి రాత్రి టిఫిన్ చేస్తున్నారు. ఆవిడ ఏమండి 10 రోజుల క్రితం ఏదో న్యూస్ పేపర్లో ఈయన ఏదో వేదాల గురించి అంటుంటే 10 రోజుల క్రితం న్యూస్ పేపర్లో ఏదో హైదరాబాద్ నుంచి ఎవరో వర్క్ చేస్తున్నట్టే నేను చదివానండి. అంటే నేను చూడలేదు, ఆయన క్యాంపులో తిరగడంతో అది నేను చూడలేదు అన్నారు ఆయన. అది వెతికి ఆవిడ పేపర్ తీసుకొచ్చి పట్టుకొచ్చేస్తే వేదాలని పరిరక్షించడం కోసం మన వేద భారత పెట్టుకోవడం ప్రాజెక్ట్ జరుగుతోందని అది న్యూస్ పేపర్లో ఆయన చదువుకుని నాకు ఉత్తరం రాద్దామని. అందులో ఎక్కడ నేను నిమ్స్లో పనిచేస్తానని మాట తప్ప హైదరాబాద్కే లేదు. ఆయన ఒక ఉత్తరం రాసి నా పేరు రాసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్, అంతేనండి. ఆయన రాసి లెటర్ రాశారు. ఈ ఉత్తరం అందుతుందో తెలియదు, అందదో తెలియదు, నాకు ఇంతకంటే వివరాలు తెలియదు. ఈ ఉత్తరం అదృష్టహత్తు దైవానుగ్రహం మీకు అందితే నా అడ్రస్ ఇది, మీరు నాకు మళ్ళీ కాంటాక్ట్ చేయండి. ఓకే. కూడా వేదాల మీ అభిమానం ఉంది అని చెప్పి పోస్టులో వేశారండి. ఉత్తర కార్డు అది 5-6 రోజులు పోయింది. మనకి న్యూస్కి వచ్చిందండి. న్యూస్లో ఈ ఉత్తరాలని పెట్టి బాక్స్ ఉంటుంది. మా అసిస్టెంట్స్ ఎవరో మీకు ఉత్తరం వచ్చిందండి, అది పట్టుకొచ్చి ఇచ్చాడు. 98లో జరిగిందండి. పట్టుకెళ్ళి చూస్తే వెంటనే ఆయన ఉత్తరం రాశాను. వెంటనే అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశారు. అయ్యా అర్జెంటుగా మీరు బాంబే రండి, నేను బాంబే అక్కడ మీటింగ్స్ ఏమన్నాయని వస్తున్నానని చెప్పాను. మీరు బాంబే రండి, నేను కూడా గుజరాత్ నుంచి అహ్మదాబాద్ నేను అక్కడికి వస్తాను, బాంబే వస్తాను, అక్కడ కలుసుకుందాం అన్నారు. ఆయనకి నాకు ఏజ్ డిఫరెన్స్ 30-40 ఏళ్ళు తేడా ఉంది. ఓకే. ఆయన వస్తూనే ఏం చేశారు తెలుసునంటే, ఈ మధ్యకాలం అలాంటివి ఊహించాం. పూలమాల వేయాలనుకోండి, పూలమాల కాదండి, గాంధీ గారి కాలంలో ఈ చేతితో వలికినటువంటి నూలు కండెలు అది మెడలో వేసేవారు. ఓకే. మీరు ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు అసలు అటువంటి దృశ్యం. అవునా, ఎవరికి తెలియదు కూడా చెప్పినాను. నూలు చేతితో ఒడికి రాట్నం మీద ఒడికి అది దారం కింద చేసి దాన్ని చుట్టకేసి అది పట్టుకు మెడలో వేసేవారండి. అలా ఆయన పట్టుకు చేసేవాడండి. అంటే ఒక గాంధీ గారి పీరియడ్లో జరిగినటువంటి ఉద్యమం, ఖాదీ ఉద్యమం ఎంత దూరం వెళ్ళిందంటే సన్మానం చేయాలంటే అది చేయడం, పూలమాలలు ఇవన్నీ వేస్ట్. పట్టుకొచ్చి ఆయన అప్పుడు కూర్చోబెట్టి అడ్రస్ తీసుకున్నారు. ఏం చేస్తున్నాను, అయ్యా నేను వచ్చి వివరంగా హైదరాబాద్ వస్తానని అన్నారు. ఆయన హైదరాబాద్ ఎప్పుడో 2-3 నెలలు పోయిన తర్వాత వచ్చారండి. వచ్చినప్పుడు నిజంగా ఫైనాన్స్గా ఎవరికో నేను కమిట్ అయ్యాను, అమౌంట్ ఇస్తానని. 2-3 లక్షలు ఇవ్వవలసి ఉన్నాను. అంటే వర్క్ చేసి అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే కొంత మామూలుగా డొనేషన్స్ తీసుకున్నాను. ఎప్పుడైనా లోన్ కూడా తీసుకునేవాడిని. అంటే లోన్ ఎలా తీరుస్తామంటే, మా ఊళ్ళో నాకు ఎకరం భూమి ఉంది, అది అమ్మేస్తే 10 ఎకరాలు 10 లక్షలు వస్తుంది. అది అల్టిమేట్ లిమిట్ ఆఫ్ నేను తీసి లోన్ ఎంతవరకు అంటే 10 లక్షల వరకును అని హద్దు పెట్టుకుని ఇది 2 లక్షలు కానీ తీసుకున్నానండి. తీసుకున్నాక ఆ టైం అది ఇంతట్లో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత 1-2 గంటల సేపు ఎలా చేస్తున్నాం, ఏం చేద్దాం అంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆయన వెళ్ళిపోతూ ఒక చిన్న 9 ఇంచ్ కవరు క్లోజ్ చేసేసింది. ఇది ఎప్పుడైనా మీకు అవసరం వస్తే ఉపయోగించుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన ఎదురుకుండా ఓపెన్ చేయం కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చూస్తే 2 లక్షలు అండి. అప్పట్లో 2 లక్షలు అంటే 2 లక్షలు. అది ఏమండి ఆయన ఇల్లు ఎక్కడంటే ఇప్పుడు వాద్నగర్ అంటారు. ఇప్పుడు మన నరేంద్ర మోడీజీది వాద్నగర్ అంటారు. అంటే ఇంకా అక్కడ 5-6 కిలోమీటర్లు అయితే కచ్చేట, ఇంకా పాకిస్తాన్లో వెళ్ళిపోతాంట. అంత బోర్డర్ విలేజ్. అక్కడి నుంచి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి వేద మీద అభిమానం ఉన్నటువంటి అలా ఎన్నిసార్లు ఆయన వచ్చేవారండి. ఓకే. ఇలాంటి వాడు చేసి ఇది 98-90లో జరిగింది. ఇంతట్లో ఈ అమౌంట్ తోటి ఏం చేశారంటే ఋగ్వేదానికి ఇందాక చెప్పినటువంటి అలా 3 అధ్యాయాల వరకు చేసి స్టూడియోలకు పేమెంట్ ఇవ్వాలి. అదే ఆ ఖర్చులు సరిపోయిందండి. ఇది చేసిన తర్వాత అప్పుడు మేము ప్రధానమంత్రికి లెటర్ రాశాను. అయ్యా ఇలాగ ఋగ్వేదానికి మేము చేసామండి, కొన్ని అధ్యాయాలు అయ్యి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం, చేసినంత వరకు మీరు ఆవిష్కరణ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది, రండి అని మాకు ఇన్విటేషన్ వచ్చింది. సో ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మామూలుగా ఎవరు కూడా మనకి ఎక్కువ టైం 10 నిమిషాలు టైం అని ఇచ్చారు.
మీ టైం దాటిపోకుండా చూసుకొని ముందర మనకి వాళ్ళ స్టాఫ్ చెప్తారు. మనం చేయగలిగింది మనకేం కంట్రోల్ లేదు అక్కడ. ప్రారంభిస్తూనే ఏం చేసామంటే మల్టీమీడియా అప్పుడే ఇండియాలోకి వచ్చింది, మేము వాడడం ప్రారంభించాం. ఆయన్ని కలిసి ఎలా చూపించాలి, ఏం చెప్పాలి ఆయనతోటి, మనం కబుర్లు చెప్పుకునేది కాదు. దేశభక్తుడు ఆయన, మామూలు భక్తులు కాదు ఆయన. చేతంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ప్రచారంగా వచ్చి జీవించినటువంటి వాడు. వాళ్ళకి ఆకర్షణ కలగాలి వేదం యొక్క పరిరక్షణతో. దానికోసం చాలా పుస్తకాలు 3 నెలలు ముందర నుంచి అసలు ప్రిపరేషన్ ఉంటే ఎక్కడ దొరకలేదని. చివరికి నాకు మనం శివుడికి అభిషేకం చేసేవాడు పంచామృత అభిషేకం అంటుంటాడు. ఆ పంచామృతాల్లో ఉన్నటువంటి ఒక మంత్రం దేశానికి సంబంధించిందండి. అది ఎవరికి మనకు తెలియదు. ఉదాహరణకి అభిషేకం చేసే పంచామృతాల్లో ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ వేస్తుంటాం కదండి. ఆ తేనె మంత్రం ఈ దేశం సుభిక్షంగా ఉండాలని అర్థం అండి. ఓకే. మధువాతారతాయతే మధుక్షరంతి సింధవ మాధ్వీర్న సంతోషధీ మధునక్తముతోషసి మధుమత్పార్థివగుమ్రజ మధుజ్జౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగుం అస్తు సూర్య మాధ్వేర్గావో భవంతు నః. ఈ మంత్రం చదువుతూ మనం శివలింగం మీద అభిషేకం చేస్తుంటాం. అందరికీ తెలిసిందే. అది అర్థం చూశానండి. అర్థం అది మధు అంటే తేనె కాదండి అర్థం. ఓకే. మధు అంటే తేనె అర్థం ఉంది. ఇష్టమైనది. ఓకే. అంటే ఎలా ఉండాలి? మొట్టమొదటి మాట మధు వాతారతాయి అంటే వాయువులు పిల్లగాలి వలె వీచుగాక. అది ఆహ్లాదకరంగా ఉంటుంది. భయంకరమైన జంజామార్తం వస్తే, కొట్టుబయటలో వస్తే అది ఇష్టమైనది కాదు. అదే ఏది ఇష్టమైందంటే చల్లటి గాలి వస్తుంటే, మెల్లగా వస్తుంటే, అదేండి అక్కడ మధు అనే పదానికి అర్థం. ఏమండి అంటే ఈ దేశంలో ఎలా ఉండాలంటే ప్రకృతి ఎలా వర్తించాలంటే వాయువు ఎలా ఉండాలి, పిల్లగాలి వేసేట్లా దేశంలో ఉండుగాక. మధుక్షరంతి సింధవ. నదులన్నీ కూడా మధువుని ప్రవహింపజేయుగాక. మధు అంటే స్వచ్ఛమైనటువంటి, అంటే టేస్టీగా ఉండేటటువంటి న్యూట్రిషస్ మనకి మినరల్ వాటర్ వచ్చుగాక. ఓకే. సహజ పొల్యూషన్ లేకుండా. ఇలా ప్రతి పదానికి కూడా దేశానికి సంబంధించిన పదాలండి. ఓకే. ఈ మాట ఏం చేశానంటే మనకి మంత్రం తీసుకున్నాం, మంత్రం చదివాను, నేనే రికార్డ్ చేశాను. వీడి బిట్స్ అన్నీ కూడా ఆ పిక్చర్లోంచి ఈ పిక్చర్లోంచి చిన్నవి తీసుకుని అది వీడియోస్ పెట్టి ఈ మంత్రాన్ని ఒక చిన్న వీడియో కింద ప్రజెంటేషన్కి అలాగే పెట్టామండి. పెట్టేవాడికి ఆయన పొంగిపోయాడు. ఆవులు ఎలా ఉండాలి అంటే గోసంపద ఈ దేశంలో మనకి పూర్వం మొన్నటి వరకు కూడా ఈవేళ మళ్ళీ గోవుని పెంచమని ఉండాలి. ఆ సంపద ఉంటే అన్ని సంపదలు ఏర్పడిపోతాయండి. ఓకే. ఫిజికల్గా మీకు డైరీ ఫామ్ తోటి ఎంతైనా సంపాదించుకోవచ్చు. అందరూ సుభిక్షంగా ఉంటారు. అవును. అందరూ ప్రజలకి ముందర తినడానికి తిండి ఆవు పాలు ఇలాంటివి ఉన్నాయంటే తల్లి పాలు లేకపోతే ఆవు పాలే ఇస్తుంటాం. అవును. ఇప్పుడు నందగోకులంలో లక్షల ఆవులు ఉండేవి. విరాట్ నగరం చుట్టూ ఆవులే ఉండేవి మన కథలన్నీ కూడా. అవును. అటువంటిది ఆ మంత్రం చూపించేవాడికి ఆయన ఈ బొమ్మలన్నీ ఎవరు వేశారు కొన్ని వేయించాను ఇక్కడ ఆర్టిస్ట్. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు, అంటే మా సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కడి నుంచి బలార్షాలాగా విశాఖపట్నం దాకానండి. ఆ జనరల్ మేనేజర్ ఒక ఆయనకి ఇప్పుడు మన వేదభారతికి అందరూ వచ్చినట్టు విజిటర్స్ వచ్చినట్టు ఏమంటే ఈ పిక్చర్స్ నాకు కొంచెం హాబీ ఉందండి. ఆయన ఏం చేస్తున్నారని అడగలేదు. మామూలుగా విజిటర్ అనుకున్నాను, వాళ్ళ గురించి వాళ్ళ వివరాలని అడగడం ఎందుకు, ఏదో మామూలు చిన్న హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసి వచ్చారు ఆయన. నేను కొంచెం బొమ్మలు ట్రై చేస్తానండి, చూడండి నచ్చితే ఉంచుకోండి అన్నారు. ఓ శాంపుల్ వేసి పట్టుకొచ్చారు, చాలా బాగున్నాయి. ఆ పిక్చర్సే నేను అక్కడ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ప్రజెంటేషన్ పెట్టానండి. ఓకే. ఎవరు వేశారంటే సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్. ఇంత బాగా వేస్తారా, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, ఇలా అడుగుతున్నా 10 నిమిషాలు ఇచ్చిన టైం ఎప్పుడూ అయిపోయిందండి. ఆయన వదలపెట్టలేదు, ఎవరు ఆపమని ఎవరు చెప్పలేదు. సుమారు 40 మినిట్స్ నడిచిందండి. ఏమండి అది అయిన తర్వాత అప్పటికే మన వెబ్సైటు ఆయన చేత ఇనాగ్రేట్ చేసుకోవాలని కోరిక కలిగింది. వెబ్సైట్ ఇనాగ్రేషన్ చాలా సిల్లీ మ్యాటర్ మామూలుగా, కానీ మనకి ఆయన చేశారండి. వెబ్సైట్ ఎవరికి దేశంలో ఇంకా నా ఉద్దేశం ఏ ఆర్గనైజేషన్కి ఏ ఎన్జిఓకి కూడా వెబ్సైట్ ఇనాగ్రేషన్ ప్రైమ్ మినిస్టర్ చేసి ఉంటారని నేను అనుకున్నది. అది చేశారు. ఇంకా ఏం కావాలన్నారు ఆయన. సార్ నేను పుస్తకం రాశానండి, అది మీరు ఆవిష్కరణ చేయాలని నా కోరిక. ఏమిటా పుస్తకం అన్నారు. వేదాస్ అండ్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ వేదాస్ అంటే విషయం ఏమిటి ఆయన వివరాలన్నీ అడుగుతారు. ఓకే. కంప్యూటర్ సైన్స్ ఇన్ వేదాస్ అంటే నేను కంప్యూటర్స్లో 1969లో కంప్యూటర్ ట్రైనింగ్ అయ్యానండి. ఇప్పుడు ఇది 2000 ఇది, అండ్ ఆల్మోస్ట్ 30 years ఇందులో ఉన్నాను. అన్ని వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ చూశాను. జేఎన్టీలో నేను ప్రొఫెసర్ క్యాడర్లో పనిచేశాను. ఎంటెక్ వాళ్ళకి క్లాసెస్ తీసుకున్నాను. వాళ్ళకి సిలబస్ తర్వాత నేను మీమాంసా శాస్త్రం చదువుకున్నానండి. ఎంటెక్ వాళ్ళకి సిలబస్లో ఏది చెప్పానో అది ఐడెంటికల్గా సంస్కృత గ్రంథంలో ఉందండి.
ఈ రెండింటిని కొరిలేట్ చేస్తూ ఓ పుస్తకం రాశానండి, వేదాస్ అండ్ కంప్యూటర్స్. అది మీకు సమర్పిద్దామని. తర్వాత మీరు దాన్ని ఎలాగేట్ చేస్తారు, తప్పకుండా చేస్తాను. అంటే ప్రతిదానికి వివరం అడిగి తెలుసుకుని చేస్తూ ఉన్నాం. తర్వాత ఏమిటని అడిగారు. ఇంకా నెక్స్ట్ ప్రజెంటేషన్ అయ్యింది, తర్వాత వెబ్సైట్ ఇనాగ్రేషన్ అయింది, బుక్ రిలీజ్ అయింది. సార్ ఈ సీడీలు పట్టుకొచ్చి మీకు ఇద్దామని పట్టుకొచ్చామని అని చెప్పి అప్పటికి సీడీలు పట్టుకొచ్చినటువంటి ఈ 11 రకాలు, ఈ 11 రకాల విశిష్టత ఏమిటి అప్పుడైనా అడిగారు. ఓకే. అంటే మొత్తానికి అల్టిమేట్లీ మన ప్రాజెక్ట్కి దానికి సంబంధం ఉండాలి కదా అని చెప్పి, సార్ ఇది ఒరిజినల్ టెక్స్ట్ అంటారు, దాన్ని మూలం అంటారు. ఆ మంత్రం ఇలాగ అగ్ని లే పురోహితం, అది యాజ్ ఇట్ ఈజ్గా అలా. ఇది ఒక వెరైటీ ఆఫ్ చాంటింగ్ అండి. రెండో వెరైటీ ఎలా ఉంటుంది, పదవి భాగం ఉంటుందండి, అది చూపించు. అది చూపించాం, ప్లే చేయాలి అక్కడ. అది అయిన తర్వాత మళ్ళీ దీని తర్వాత నెక్స్ట్ ఏముంది, దీని తర్వాత పదం అయిపోయింది, అది క్రమం ఉంటుందండి. అంటే 1 and 2, 2 and 3, 3 and 4 వర్డ్స్ అన్ని కూడా కంబైన్ చేస్తూ ఈ పేర్ ఆఫ్ వర్డ్స్ పెడుతుండాలి, అడ్వాన్స్ అవుతుండాలి. ఇలాగ మొత్తానికి కొన్ని విన్నారండి. ఇది అప్పుడు చెప్పాను, దాని సిగ్నిఫికెన్స్, డేంజర్ కూడా చెప్పానండి. ఈవేళ దేశం మొత్తం మీద 5 or 6 ఉన్నారని అంటున్నారండి. ఇది ఉన్నదాన్ని ముందర యాజ్ ప్రిజర్వ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ మన వేదాస్కి. నిజంగా ఐ అగ్రీ విత్ యూ. ఆయన కూడా మనస్సంతా ద్రవిస్తుందండి. ఇదంతా అయిన తర్వాత ఆ సీడీలు ఆయనకి ప్రజెంట్ చేసాం. తర్వాత పుస్తకం ఆవిష్కరణ చేయించుకున్నాం. ఆఖరిని సార్ మీరు సంతకం పెట్టిస్తే మేము విజిటర్స్ బుక్ హ్యాపీగా ఉంటాం. దానికి ఏముంది అని చెప్పి విజిటర్స్ బుక్ తీసుకుని అని అంతే అడిగి, అంతకంటే ఎక్కువ అడగలేదు. ఆయన హౌస్ అడ్రస్ అన్ని కాలమ్స్ ఉంటాయి కదా, సీరియల్ నెంబరు, నేము, అడ్రస్సు ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఫిలప్ చేసి కూర్చున్నారండి. అడ్రస్ సహా ఫిలప్ చేసి ఊహకంత మామూలు ప్రైమ్ మినిస్టర్ కూర్చుని అంటే ఆయనకి ఎంత అభిమానం కలిగిందంటే ఆఖరిని సంతకం పెట్టి అక్కడ ఆయన కామెంట్ రాశారండి, ఇండీడ్ ఏ డ్రీమ్ హ్యాస్ కమ్ టు బి ట్రూ. ఓకే. ఇండీడ్ ఏ డ్రీమ్ హ్యాస్ కమ్ టు బి ట్రూ అంటే నాకు వేదాలని ఆధునికమైనటువంటి పరికరాలతోటి పరిరక్షిస్తే బాగుంటుందని ఆశ ఎప్పటి నుంచో ఉంది నాకు, లీలా రూపంలో ఉంది. ఇవాళ నాకు సాక్షాత్కారం చేశారు మీరు అదే అని చెప్పి ఆ వాటర్ రాశారండి. రాసి బి వాజ్పేయి అని డేట్ కూడా వేసి ఇచ్చారు. ఇదంతా ఎవరు సుమారు మొదటి జ్ఞాపకం ఇది, మా మర్చిపోలేము. అవును. సన్నివేశం కూడా అక్కడ ఇంకో చిన్న ఆయన హాస్యప్రియుడు కూడానండి, అది కూడా చిన్న సంఘటన జరిగింది. చెప్పండి. ఇదంతా అయిపోయింది. ఆయన నాకు సన్మానం చేద్దాం, నాకు శాలువా పట్టుకొచ్చారు. నేను పంచి కండువా వేసుకుని లాల్చీ వేసుకుని వెళ్ళాను. నేను కండువా కూడా ఉంది. ఆయన నాకు శాలువా కప్పడుతుంది, నా భుజం మీద ఉన్న కండువా జారి కింద, ఆయన చేయి తగిలి కింద పడిపోయింది. ఓకే. ఆయన వంగి తీయబోతున్నారు. నా కండువా ఎక్కడ పడి నా కాళ్ళ దగ్గర పడింది. ఆయన ఎక్కడ వంగినట్టు అవుతుంది, నా పాదాల దగ్గర వంగినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం కాదు. అదే అది చాలా అసహ్యంగా ఉంటుంది. అది సార్ వద్దు సార్ అని అన్నాను నేను. ఎందుకు వద్దన్నారు, మీరు కొత్తది ఇంకో ఏదేమో చెప్పాలి, మీరు కొత్తది ఇస్తున్నారు కదా, పాతది వదిలేస్తున్నానండి అన్నాను. వెంటనే ఆయన, సో యూ వాంట్ టు డిస్కార్డ్ ది ఓల్డ్ అంటే నువ్వు ముసలాలను వదిలేస్తావా అని అర్థం గొల్లు నవ్వుకున్నారండి. అంటే హాస్యప్రియత్వంలో చెప్పి ఆయన గట్టిగా కాగలించుకుని, అంటే జరిగింది 45 నిమిషాలు. దేశ ప్రధాని, ప్రీతమ ప్రధాని, అందరికీ ఇష్టమైనటువంటి ఆయన, అజాతశత్రువు అసలు. కరెక్టే. ఆయన అపోజిషన్ పార్టీస్లో కూడా ఆయన ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. ఆయనకి అపోజిషన్ ఉంటారు, నిజంగా రియల్ అపోజిషన్ లేదు ఆయనకి, పార్టీ ద్వారా వాళ్ళ అపోజిషన్ తప్ప. అటువంటి మహానుభావుని కలుసుకోవడం అనేది జీవితంలో ఒక అపూర్వం. అయితే దాంతో ఏమిటంటే ప్రపోజల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దాని ఫాలోఅప్ కింద మిగతా మీ ప్రయత్నం చేయండి, ఎప్పుడైనా అవసరం వస్తే మళ్ళీ కాంటాక్ట్ చేయండి అని ఇవన్నీ మనకి చెప్పడం జరిగిందండి. అది ఇన్స్పిరేషన్ చాలా అసలు. అదే ఇన్స్పిరేషన్ కాదు. దేశంలో ఈ విషయాన్ని మనం ప్రతిపాదన చేస్తే వినేటటువంటి నాయకులు కూడా ఉన్నారు. అయితే ఫాలోఅప్ చేసుకోవాలి, మనం ఆయన చూడమంటే ఆయన పనేం కాదు, ఒకటే నెట్ పని దేశం రక్షించేవాడికి. మనకి ఆ టీం వర్క్ అంతా మనకి లేదు, దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, అంత వ్యవస్థ మనకి లేదు. అంటే అది మెల్లగా స్లోగా జరిగింది అనుకోండి, కానీ వాళ్ళు సుముఖంగా ఉన్నారు వాళ్ళు. ఓకే. అది చాలా అపూర్వమైన విషయం అనిపించిందండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏమన్నా తీసుకుంటే పోయేది కదా. నాకు తర్వాత ఇచ్చారండి. దాని ఎలా వచ్చిందంటే సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ ద్వారా దీని ఇంపాక్ట్ పడిందండి. ప్రధానమంత్రి నేను కలిశాననే విషయం మొత్తం అన్ని డిపార్ట్మెంట్కి న్యూస్ వెళ్ళింది. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు పెట్టమని అన్నారు. దాంతో వాళ్ళు ఏం చేశారు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు అలా 3-4 సార్లు ఇచ్చారు వాళ్ళు. ఓకే. ఇచ్చారు వాళ్ళు 2006 వరకు, 2005 దాకా. నేను 2000లో కలిశాను, 2004 వరకు మొత్తం. దాంతో కొంత పని ముందర జరిగిందండి. ఓకే. 2005 వరకు
మనకి అక్కడక్కడ కూడా కొంచెం కొంచెం అంటే ఒకేసారి పెద్ద అమౌంట్స్ ఇవ్వరు. అవును. ఏదో కానీ చేసిన దాన్ని బట్టి ప్రోగ్రెస్ అమౌంట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంది కదా. దేశానికి కూడా అంతే, దేశం యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అంత పెద్ద మరీ ఎక్కువ బాగాలేదు. అవును. జస్ట్ 10 ఏళ్ళు 94 నాటి వరస్ట్ పొజిషన్ కదా. దేశం బంగారం తాకట్టు పెడితేనే దేశానికి మనకి డబ్బు తెచ్చుకోవాల్సి వచ్చిన, లోన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు బంగారం తాకట్టు పెట్టమన్నారు విదేశాల వాళ్ళు. అటువంటి దాంట్లో మెల్లగా అప్పటికే ఈయన స్టీరింగ్ తిప్పడం ప్రారంభించారు. పివి నరసింహారావు తర్వాత ఈయన సెటిల్ అవుతుంది ఇంకా. ఏమండి ఆ పరిస్థితిలో మనకి యథాశక్తి చేయగలిగింది చేశారు వాళ్ళు. దాన్ని ఎప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళ ఉన్న లిమిట్స్లో వాళ్ళు చేశారు అంతవరకు. దేశానికి కూడా అదృష్టం ఒకటి ఉండాలండి ఎప్పుడు కూడా. అవును. ఇది ఒకటే మనం ఒకటే ప్రాజెక్ట్ సరిపోతుంది అనుకుంటాం, మనం అనుకుంటాం, వాళ్ళకి చాలా ఉంటాయి ప్రియారిటీస్. అవును. ఇది అవుతూ ఉండగా ఇంతట్లో 2006లో మళ్ళీ ఇంకో సంఘటన అండి. మనకి రామేశ్వర ఠాకూర్ గారని ఆయన గవర్నర్గా వచ్చారు అప్పటికి. అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి 2014లో కదా, ఇది అంతా 2006 నాటి కథ చెప్తున్నానండి. ఆయనకి అప్పటికి ఏంటంటే వీటన్నిటిలోనూ కామన్ పాయింట్ ఒకటి ఉంది. 92లో మొట్టమొదటిసారి శంకరదయాళ శర్మ గారు ఉపరాష్ట్రపతి ఉండగా తిరుపతి వచ్చినప్పుడు రామేశ్వర ఠాకూర్ గారు కూడా వచ్చారండి అక్కడికి. ఓకే. 92లో ఆ వేళ పాస్ చేసిన, మొత్తం సెమినార్ అయిపోతుండగా పాస్ చేసిన రిజల్యూషన్స్లో ఒక రిజల్యూషన్ ఏంటంటే తిరుపతిలో వేదిక్ యూనివర్సిటీ పెట్టాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు. ఒక రిజల్యూషన్ పాస్ చేశారు 92లో. అక్కడ అలాగే ఉండిపోయిందండి, ఏమీ చలనం లేదు. ఈయన ఇక్కడికి 2005లోనో 2006లోనో మనకి గవర్నర్గా వచ్చారు. ఆయనకి అది గుర్తుంది. ఆ వేళ మనం తిరుపతిలో వేదిక వెంటనే అప్పటికి గవర్నర్ అంటే నా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆ టైంలో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఏమయ్యా ఫైల్ ఏమైందంటే తెప్పిస్తాం సార్. ఆ ఫైల్ ఎక్కడ ఉందంటే దుమ్ము దులిపి ఎక్కడుందో ఫైల్ తీసి రిజల్యూషన్ సంతకాలన్నీ మామూలుగా సెమినార్స్లో కొన్ని రిజల్యూషన్ పాస్ చేస్తారు, తెప్పిస్తే ఆయన ఫైల్ మీద పెట్టుకుని పర్సనల్గా సీఎంతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అవ్వాలయ్యా, దేశానికి అవసరమని 92లో అయింది. ఇది 2014 ఏళ్ళు అయిపోయింది, దీని మీద ఇంతవరకే గట్టి చలనం లేదు, చేయిద్దాం స్వామి అన్నారు. అప్పటికే 7 కొండలు 2 కొండలు అని మనకి గొడవలు నడుస్తుండే జ్ఞాపకం ఉందా తిరుపతిలో? ఆ టైంలోనే ఇదంతానండి. నేను ఆ వేళ ఏమైందంటే ఆ మీటింగ్కి ఈయన మళ్ళీ ఒక కమిటీలో ఎవరెవరైతే 92లో మీటింగ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ ఈయన ఇన్వైట్ చేయించాడండి. ఓకే. రామేశ్వర అందులో లిస్ట్ దొరుకుతుంది వాళ్ళకి, పెద్ద కష్టం. అందులో అప్పటి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు నేను ఉన్నాను. ఓకే. అయితే నన్ను మళ్ళీ పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ వేదిక్ యూనివర్సిటీ అల్టిమేట్లీ శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ వేద విశ్వవిద్యాలయం తెలుగులో చేయడం. దానికి ఏం చేశారంటే ముందర అఫీషియల్ ప్రొసీజర్స్ ఏముంటాయో, యాక్ట్ పాస్ చేయడానికి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు, ముందర ఆర్డినెన్స్ రిలీజ్ చేసేద్దాం, అయిన తర్వాత యాక్ట్ పెడదాం అని చెప్పి దేశం మొత్తం మీద సంస్కృతం యూనివర్సిటీస్ ఉన్నాయండి, 3-4 ప్రముఖమైన ఉన్నాయి. ఒకటి తిరుపతిలోనే సంస్కృత యూనివర్సిటీ 1950 నుంచి ఉంది, నడుస్తుంది. ఓకే. ఇంకోటేమో ఢిల్లీలో జనక్పూర్లో ఒకటి ఉంది. దాని అప్పుడు ఏమనేవారంటే రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ అనేవారు. ఏమండి అది 2. ఇంకోటి కూడా లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం ఒకటి ఉంది. ఇలా 3 సంస్కృత యూనివర్సిటీస్ యొక్క వైస్ ఛాన్సలర్ని ఒక కమిటీ కింద వేశారు. ఓకే. ఇప్పుడు పెట్టబోయే వేద విశ్వవిద్యాలయానికి సంస్కృత విశ్వవిద్యాలయం ఉంది. ఓకే. వేద విశ్వవిద్యాలయానికి ఏమండి పెట్టి వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురిని మీరు మిగతా ఆర్గనైజేషన్ విషయాలు, యూనివర్సిటీకి ఏం కావాలి, సిలబస్ ఏమి ఉండాలి, ఏ కోర్సులు పెట్టాలి, స్టాఫ్ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి, ఈ అసైన్మెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చారు. ఓకే. చేసి ఓ రోజున ఏం చేశారంటే మొత్తం మీటింగ్కి నన్ను కూడా అక్కడికి స్పెషల్ ఇన్వైట్గా, నేను కమిటీలో రెగ్యులర్ కమిటీలో మెంబర్ని కాదు కానీ ఈ ఆర్గనైజింగ్ కమిటీ దాంట్లోకి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్లోకి కమిటీలోకి ఒక మెంబర్గా నన్ను ఇన్వైటీగా పిలిచారు. ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ సరే ఏముండాలి, మీ అభిప్రాయం ఏమిటి నేను చెప్పాను. ఏన్షియంట్ నాలెడ్జ్తో పాటు మోడర్న్ నాలెడ్జ్ కూడా ఇంట్రడక్షన్ అవ్వాలి స్టూడెంట్స్కి. వేదం చదువుకునే పిల్లలకి ఓన్లీ వేద మంత్రాలు వల్లించడం అది ప్రధానమే, కానీ అలా వాళ్ళు ప్రపంచంలో జరుగుతున్న మార్పులు చేర్పులు తెలుస్తూ ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఉంది, అది లేటెస్ట్ సైన్స్. అది స్పేస్ సైన్స్ ఉంది, అది లేటెస్ట్ సైన్స్. ఏమవుతుంది మనకి ఏది తెలియదు, మన సంబంధం లేని విషయంలో వాళ్ళు వదిలేయకూడదు. నేనేమంటానంటే ఆ మోడర్న్ సైన్స్ విషయాలు వేదాలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పగలిగింది వాళ్ళే అవుతారు అల్టిమేట్లీ. అవును. 2 అంటే వెస్ట్రన్ స్పీరు హెమిస్ఫియర్లో అదే ఈస్టర్న్ సైడ్ని ఈ 2 నాలెడ్జి కలిపితే ఇంటిగ్రేట్ అయితేనే బాగుంటుందండి అని నా సలహా చెప్పాను. ఇది అప్రిషియేట్ చేశారు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఓన్లీ ఏన్షియన్ టెక్నిక్స్ తోటే ఉండే పద్ధతి వేరు, మామూలు వేద పాఠశాలలు ఉన్నాయి. అవును. కానీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నాం కనుక మోడర్న్ అవుట్లుక్ కూడా ఉండాలి. వాళ్ళ సంప్రదాయాన్ని ఉదయం చెప్పట్లేదు, నాలెడ్జ్ బౌండరీస్ పెంచండి అని చెప్పి. అంటే దీని మీద ఎక్కడైనా సంఘటనలు ఉన్నాయా అంటే కొన్ని వీటిలో అడిగారు. ఓకే. సార్ ఇలాగ మనం ఓన్లీ వేదమే చెప్తే
రచయితల్లోనే కొంతమంది హేళనగా చేసిన సందర్భాలు ఉన్నాయండి. అంటే ఎక్కడ జరిగింది అంటే బాగుండదు కానీ చెప్పడానికి అవి చెప్పదు. కన్యాశుల్క నాటకం వచ్చిందండి. అన్ని వేదాల్లో ఉన్నాయి అంటూ ఒక వాక్యం, అది హేళనగా తీసుకుని దాని ఎడిటోరియల్ రాసినటువంటి పేపర్ కూడా వచ్చాయండి. ఏమండి అది ఎంచేత దాని యువతల పక్కన మనం ఏం చూపించలేకపోతున్నాం. వేదాల్లో అన్నీ కూడా మంత్రాలు, ఏదో అబ్దిక మంత్రాలు, లేకపోతే గుడి అభిషేక మంత్రాలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు వీటికే వాడుతున్నాం తప్ప నాకు మోడర్న్ సబ్జెక్ట్ సంబంధించి అన్వయించేటువంటి ఒక్క మంత్రం కూడా మనం చూపించట్లేదు. అంటే లౌకికంగా హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూనే ఉంటారు. హేళన అవ్వకూడదు, జరగకూడదు. అది వేదాలు గౌరవప్రదంగా మనం నిలబెట్టుకోవాలని బాధ్యత మనది. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇది కూడా చదివి అది కూడా కొంత ప్రవేశం ఉంటే ఆ రెండింటిని కలిపి మనం ఉదాహరణ చూపించేట్లా ఉండాలి. అవును అని చెప్పి ఇలాంటి ఉదాహరణ చెప్పేవాడికి దాన్ని మీరు కొంత సిలబస్లో కొన్ని కాంపోనెంట్స్ మీరు ఇవ్వండి, అవి కూడా సిలబస్లో ఇంక్లూడ్ చేద్దాం అని అన్నారు. ఓకే. ఇలా 2-3 మీటింగ్స్ అయ్యాయండి. అయిన తర్వాత ఒక మీటింగ్ ఏమన్నారంటే ఈ పట్టు గవర్నర్ గారే స్పెషల్ మీటింగ్, ఆయనే ఇన్ఛార్జ్ చైర్లో కూర్చొని మీటింగ్ కండక్ట్ చేస్తారు, మీరు తప్పకుండా ఉండండి అని అన్నారండి. ఆ మీటింగ్ వెళ్ళి అది ఎక్కడ జరిగిందంటే కొండ మీద అన్నమయ్య భవన్లో జరిగిందండి. బాగా జ్ఞాపకం నాకు. అక్కడ యూ షేప్ టేబుల్స్ ఉంటాయి కదా, అంటే సెంట్రల్లో చైర్మన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూర్చుని ఉంటారు. ఆయన అక్కడ కూర్చున్నారు, గవర్నర్ గారు. ఆయనకు ఒక పక్కనేమో టీటీడీ చైర్మన్ కూర్చున్నారు, ఇంకో పక్కనేమో ఈఓ కూర్చున్నారు, ఈఓ పక్కన జేఈఓ కూర్చున్నారు. ఇలాగా మొత్తం వాళ్ళందరూ కూర్చుని రామేశ్వర ఠాకూర్ గారి విశేషం ఏంటంటే ఆయన 1950s చార్టెడ్ అకౌంటెంట్ అండి. ఓకే. ఆయన నెహ్రూ గారి టైంలో కొన్నాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్లో స్టేట్ మినిస్టర్గా వర్క్ చేశారట. ఓకే. ఇప్పుడు 1950s 60s ఆ టైంలో ఎర్లీగా. అప్పటి నుంచి ఆయన వేదం అంటే అభిమానం అంట. అప్పుడు ఆయన ఎన్నేళ్ళు ఉంటాయని సుమారుగా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటాయి అంతే. అవును. ఆయనతో ఈ వేదంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పండిట్స్ తోటి ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయి అప్పటి నుంచేను. ఓకే. ఆ బ్యాచ్ 1960 నాటి ఆయన కంటెంపరీస్ వాళ్ళు 3-4 ఈ మీటింగ్కి ఇన్వైట్ చేశారండి ఆయన. అంటే ఇక్కడ పెట్టబోయేటటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ రివ్యూ మీటింగ్ ఇది, అదే యూనివర్సిటీ పెట్టబోయే యూనివర్సిటీకి, దాని వాళ్ళ అభిప్రాయాలు కూడా స్వీకరించాలని ఆయనకు కాంటాక్ట్స్ ఉన్నాయి. 3-4 వాళ్ళని ఇన్వైట్ చేశారు, అఫీషియల్స్ని పిలిచారు. వైస్ ఛాన్సలర్గా ఎవరిని అనుకుంటున్నారో 2-3 అక్కడ ఉంచారు. ఇంకా లిమిటెడ్ పీపుల్ 15 మంది లోపుగా ఉంటారండి. నన్ను ఇన్వైట్ చేశారు. ఓకే. ఇక్కడ కూర్చున్నామండి. అంతా ఒక్కొక్కళ్ళు మీ అభిప్రాయం అందరూ చెప్పిన తర్వాత ఆఖరిని నన్ను అడిగారు. నేను 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అప్పటికే రాసిన పుస్తకాలు ఏవో ఉన్నాయి కొన్ని. వేదగణితం నేను టీవీలో చెప్పడం ప్రారంభించానండి. అంత ముందర ఋషిపీఠంలో నావి ఒక 30 months ఎవ్రీ మంత్ ఆర్టికల్ వచ్చేది. ఓకే. ఎప్పటి నుంచి అది ఆల్మోస్ట్ 2000 ఇయర్ నుంచి. ఇప్పుడు నేను చెప్తున్నది 2006లో, అంటే 6 ఏళ్ల పీరియడ్లో ఇది చాలా వైడ్ ఋషిపీఠం చాలా వైడ్ సర్క్యులేషన్ ఉన్నటువంటి మ్యాగజైన్ అది. అది చూసినటువంటి వాళ్ళకి అది ఎంత ఏం చేశానంటే ఆర్టికల్స్ అన్ని కూడా ఒక బుక్ ఫామ్లో పట్టుకొచ్చానండి. అది కాకుండా 95లోనే రాసింది వేదాస్ అండ్ కంప్యూటర్స్ పుస్తకం ఒకటి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఇంకో పుస్తకం అండి. అది ఇంకా రాస్తున్నాను, ఇంకా బ్రీఫింగ్ అవుతుంది. ఇవన్నీ ఆయనకి ఇద్దామని నేను, సార్ మీ పర్మిషన్తో రాసిన ఈ సబ్జెక్ట్ మీద ఇప్పుడు యూనివర్సిటీలో పెట్టబోయే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ మెటీరియల్ కొంత నేను ప్రింటెడ్ ఫామ్లో కొంత చేశానండి, అది మీకు ఇద్దామని నేను అనుకుంటున్నానండి అంటే దానికి ఇవ్వండి అన్నారు. సో ఆయన దగ్గర నేను వెళ్ళాను. ఈ కూర్చోవడం యూ షేప్లో ఎలా ఉందంటే ఎంట్రన్స్ ముందర ఎంట్రన్స్ ఎదురుకుండా వస్తుంటే ఎంట్రన్స్ యూ షేప్ టేబుల్, నేను అందులో లెఫ్ట్ సైడ్ పార్ట్లో నేను కూర్చున్నాను. దాటి అక్కడికి వెళ్ళి యూ షేప్ సెంటర్లో కూర్చుంటారు, రైట్ సైడ్ కూడా కొంతమంది కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్నానండి. నేను అక్కడ వెళ్ళేప్పుడు ఆయన లేచి నుంచున్నారండి. ఓకే. గవర్నర్ లేచి నుంచున్నారు. గవర్నర్ లేచి నుంచుంటే మిగతా మెంబర్స్ కూర్చోవడానికి వీల్లేదుట, వాళ్ళందరూ లేచి నుంచున్నారండి. నేను పుస్తకాలు ఆయన చేతిలో పెట్టబోతే ఐ డోంట్ టేక్ అన్నారు. చూడండి నన్ను పిలిచింది దేనికి, ఇక్కడ కూర్చున్నామని తీసుకుంటానని. నువ్వు అలా ఇచ్చేస్తే కాదు, ప్రతి పుస్తకంలోనూ ఏమిటి విశేషం అది చెప్తూ నాకు ఇయ్యి. ఓకే. ఏదో పుస్తకాలు ఇచ్చేటంటే చేతిలో పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు అని చెప్పడం ప్రారంభిస్తే నేను 7-8 పుస్తకాలు ఉన్నాయి నా చేతిలోను. సార్ ఇందులో ఈ టెక్నిక్స్ ఉన్నాయండి, ఈ పిల్లలకి అవసరం అండి, ఈ బ్యాచ్ వాళ్ళకి ఉపయోగిస్తాయి. ఎస్ ఈ ఒకటి అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో పుస్తకం. ఇలాగ మనిషి 18 నిమిషాలు పట్టిందండి. అంతసేపు ఆయన నుంచుని ఉన్నారు. ఆ తర్వాత ఆయన మిగతా వాళ్ళందరూ నుంచునే ఉన్నారు. ఊహించలేము మామూలుగా. వాడు ఏజ్డ్ పీపుల్ 80 ఏళ్ళు 85 ఏళ్ళు వాడు కూడా. అదే అదంతా అయిపోయిన తర్వాత ఆయన గొప్ప క్వశ్చన్ అడిగారండి. వాట్ అబౌట్ మై దక్షిణ అన్నాడండి. ఆ మాటకి అర్థం ఏంటి అదే అంటే మామూలుగా ఏదైనా దానం చేస్తే దానంతో పాటు
దాన సాద్గుణ్యార్థం యథోక్త దక్షిణ అంటారు. గోవు ఆవు దానం చేస్తున్నారు అనుకోండి, ఆ ఆవు మెయింటెనెన్స్ ఎవరికి దానం ఇచ్చేసారో ఆవుని ఇచ్చేసి ఆవు మెయింటెనెన్స్ డబ్బులు ఇవ్వద్దు. అదే దానికి దాని ఏమంటారంటే దాంతో సాద్గుణ్య దక్షిణాన్ని ఇస్తుంటారు. ఇప్పుడు అలాగే ఏనుగుని ఇచ్చేసామనుకోండి, ఏనుగుని ఇచ్చేస్తే దాన్ని మెయింటైన్ చేయొద్దు, పోట్లో తినేస్తుంది మొత్తం అంతా కలిపి. అలాగా ఆయన నా దగ్గర నుంచి పుస్తకాలు ఇచ్చాను, కానీ పుస్తకాలతో పాటు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అని ఒక అర్థం వచ్చిందండి. ఓకే. రెండోది ఏంటంటే పూర్వం మహారాజులకి ఎవరో కవి మహాకవి ఓ పుస్తకం రాశాడు అనుకోండి, ఈయన పుస్తకం రాస్తే కృతికర్త అనేవారు. పుస్తకం ఎవరి పేరు మీద అంకితం ఇస్తే ఆయన కృతి భర్త అనేవారు. అవును. ఆయన ఏం చేశాడంటే అగ్రహారం 10 ఎకరాల భూమో ఏదో కొంత ఇచ్చేవాడు. అలా ఆయన ఏమైనా నాకు ఇస్తానంటున్నాడా, లేకపోతే నన్ను నా దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? వేగ్గా ఉంది ఆ స్టేట్మెంట్. అవును. అండ్ అంబిగ్యూస్గా ఉంది. అలాగే ఏ మాట చెప్పకపోతే అది ఈ మాత్రం అర్థం లేదనుకుంటాడు. ఏదో చెప్పేయాలి, నేను అందరికీ సరిపోవాలని. నా యాజ్ యూ డిజైర్ సార్ అన్నాను వెంటనే. మీరు ఎలా అనుకుంటే అలాగే. ఓకే. అనేప్పుడు ఆయన అన్న మాట చూసినండి, నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ క్యాష్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ క్యాష్, నాట్ ఐఎమ్ టేకింగ్ ఎనీ క్యాష్ ఫ్రమ్ యూ. ఓకే. కానీ ఈ యూనివర్సిటీకి వేదిక్ యూనివర్సిటీకి ఎప్పుడెప్పుడు నీ సర్వీసెస్ కావాలో అప్పుడప్పుడల్లా నువ్వు వస్తాను, వాళ్ళ సర్వీస్ చేస్తాను అని మాట నాకు ఇవ్వయ్యా. అంటే యూనివర్సిటీ డెవలప్మెంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతానని నాకు మాట ఇయ్యి. తప్పకుండా సరే హ్యాపీగా అంటున్నానండి. ఆ మాట నేను నిలబెట్టుకున్నాను. ఓకే. అది అయిపోయింది, ఆయన టెన్యూర్ అయిపోయింది, వెళ్ళిపోయారు ఆయన. కానీ అక్కడ వేదిక్ యూనివర్సిటీలో వేదిక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ పెట్టించానండి. ఓకే. వేదిక్ మ్యాథ్స్లో ఏంటంటే మోడర్న్ మ్యాథ్స్ కూడా వస్తుంది అందులో, కానీ ఏన్షియంట్ బుక్స్ నుంచి రిఫరెన్స్ ఇస్తాం. రెండింటిని కంపారిటివ్ స్టడీ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ ఒక ఆవిడ చేరింది, ఆవిడకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఇంకా సరిపోదు. ఆవిడ అస్మార్ట్ని చెప్పానమ్మా, నీకు ఎప్పుడు డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేస్తుంటాడు, నాకు తెలిసినంతవరకు నేను క్లారిఫై చేస్తాను. అలా 3 years కోర్సు నడిపించామండి. ఓకే. అలా వేదిక్ యూనివర్సిటీలో వేదిక్ సబ్జెక్ట్స్తో పాటు మోడర్న్ సబ్జెక్టు కంటెంట్ ఉన్నటువంటి ఏన్షియంట్ బుక్స్, లీలావతి గణితం లేదా వేద గణితం ఇలాంటి పుస్తకాలను కూడా అక్కడ పాఠం చెప్పించి, ఈ సన్నివేశం అంతా ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందండి. గవర్నరు అంతసేపు మనకి ఆయన నుంచోవడం అనేది అపూర్వమైన విషయం అసలు. అది అదే అంటే విషయం ఎడల వాళ్ళకి ఎంత నిబద్ధత ఉన్నది. అలాంటి సన్నివేశం మళ్ళీ మొన్న జరిగిందండి ఇక్కడ. ఏం జరిగింది అది? మొన్న ఈ మధ్య ఆగస్టు 25వ తారీఖున 2025, జస్ట్ 5 months బ్యాక్. ఓకే. 2006 నుంచి 2025 వరకు 19 years గ్యాప్. ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను ఎవరిని రాజకీయంలో అధికారంలో ఉన్నటువంటి ఎవరిని నేను కలవలేదు. ఓకే. పని చేసుకోవడం మీదే దృష్టి పెట్టుకున్నాం. ఇక్కడ మొన్న చేసింది ఏంటంటేనండి, ఇప్పుడున్నటువంటి జిష్ణుదేవ్ మనకి ఉన్నారు కదా, గవర్నర్గా ఉన్నారు కదా, ఆయన్ని కలుసుకోవడానికి అవకాశం అయిందంటే మేము వేద గణితాన్ని బ్రెయిలీలో తయారు చేసామండి. ఇది యాక్చువల్లీ 2014లో జరిగింది మొట్టమొదట. అది కూడా సన్నివేశం కూడా చెప్తాను ఒకసారి. అది నేను భక్తి ఛానల్లో వేద గణితం చెబుతూ ఉంటే బోర్డు పెట్టి పాఠం చెప్పినవాడిని నేను. ఆ బోర్డు మీద నా ఫోన్ నెంబర్ వేస్తూ ఉండేవాడిని, ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయొచ్చని. అందులో ఒక సామాన్య ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఎవరైనా 5-6 ఫోన్లు చేస్తూ ఉండేవారు. అలా ఒకరోజు వచ్చిన ఫోన్ ఏమిటంటే, సార్ ఇవాళ టీవీలో మీ ప్రోగ్రాం విన్నామండి, చాలా బాగుందండి గారు. వెంటనే రియాక్ట్ అయ్యి, టీవీలో ప్రోగ్రాం వెంటనే చూడాలి కదా అన్నాను. ఏమండి రేడియో ప్రోగ్రాం వింటాము, టీవీ ప్రోగ్రామ్ చూస్తాం, లేదు నా కళ్ళు కనిపించవండి అన్నారు. అనేవాడికి షాక్ అయ్యాను నేను. కనిపించమని చెప్పి, మీరు ఎక్కడ ఉంటారంటే నేను నంద్యాల దగ్గర డోన్లో ఎక్కడో ఉంటానని చెప్పారు. మీరు ఏం చేస్తారంటే తెలుగు పండిట్గా పనిచేస్తాను. ఏమండి అని అన్నాక, మీరు ఎందుకు ఫోన్ చేశారు? సార్ మీరు వేదగణితం చెబుతుంటే తెలుగు పాఠం చెబుతున్నట్టే సంస్కృతం పాఠం చెబుతున్నట్టే ఉంటుంది, అది అర్థమవుతుంది, కంఠస్థం అయిపోతుంది. నేను మొన్న మా స్కూల్లో పాఠం చెబుతున్నాను. అయితే మీరు ఎందుకు చేశారంటే, మీ ఒక్కొక్క టాపిక్ 2-3 ఎపిసోడ్లు పట్టే టాపిక్స్ కొన్ని ఉన్నాయి, వర్గమూలాలు అటువంటి. 3 రోజులు వచ్చేప్పుడు ఓ రోజు నేను మొట్టమొదటి క్లాస్ విన్నాను, రెండో క్లాస్ విన్నాను, ఆవిడ కరెంట్ పోయింది ఆ టైంకి. సో క్లాస్ వినడానికి కరెంట్ రాలేదు గంట సేపటి కూడాను. సో ఆ వేళ మిస్ అయిపోయాను. తర్వాత క్లాస్కి వచ్చినా కానీ లింక్ కట్ అవ్వడం మూలని నేను ఫాలో అవ్వలేకపోతున్నానండి, మీరు ఏమైనా పరిష్కారం చూపిస్తారు, మీకు బ్రెయిలీలో ఇస్తే ఉపయోగిస్తుందా అని అన్నానండి. ఓకే. నా ఒకటి కాదు 10,000 మంది ఉపయోగిస్తున్నారు. అంటే 10,000 సంఖ్య ఏంటన్నాను, మొత్తం ఆంధ్ర తెలంగాణలో 10,000 మంది బ్లైండ్ స్టూడెంట్స్ యూత్ ఉన్నారండి అన్నాడండి. చదువుకుంటున్న పిల్లలు. ఇది నాకు ఊహకందా ఇంకేది భయం వేసేది ఇంక కూడా. వెంటనే ఎందుకన్నాను, అమ్మవారు అనిపించిందండి, బ్రెయిలీలో ఇస్తే ఏమైనా ఉపయోగిస్తుందా అండి అని అన్నాను. నా ఒక్కడికే కదండి 10,000 మంది ఉపయోగిస్తున్నారు.
అండంతలో అయితే నేను బ్రెయిలీ ప్రయత్నం చేస్తానండి. అది ఇదంతా ఇప్పుడు 2012లో జరిగిందండి. ఓకే. దానికోసం కృషి చేసి 2014లో బ్రెయిలీలో మొట్టమొదటిసారి వేదగణితం చేశాను. 2014 2025 లోపుగా ఏమండి 2024 ముందర చెప్పుకుంటే అక్కడ ఏం చేసామంటేనండి ఇంకా సబ్జెక్ట్ని ఎక్స్ట్రాగా కూడా బ్రెయిలీలో పెట్టి మొత్తం 5 వాల్యూమ్స్ చేశానండి. ఓకే. 5 వాల్యూమ్స్ చేసి దాంతోపాటు అది ఇలా చేతితో ఇలా రాయిగా తప్పలైపోతాయి హోల్స్ దగ్గర నుంచి. ఆడియో ఫైల్స్ కూడా క్రియేట్ చేశానండి. అంటే వాడికి చెవులు లేదు, వాడికి కళ్ళు కనిపించకపోవచ్చు కానీ చెవులు లేదు అంటే వాడు ఆడియో వినొచ్చు. అదే వాడి చేతిలో పుస్తకం ఇస్తాం, రెడీ పుస్తకం ఇస్తాం, దాంతో ఆడియో వాడు పెట్టినా ఈజీగా ఫాలో అవుతాడు, డౌట్ ఉండదు ఇంకా వాళ్ళకి. ఇవన్నీ చేసామండి. చేసి ఈ పుస్తకాల ఆవిష్కరణతో పాటు అయితే 2023-24లో చేసామండి. ఇది 5 వాల్యూమ్స్ ఆవిష్కరణ చేయించాం. తర్వాత ఏమనిపించిందంటే అసలు సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఏం ప్రాబ్లమ్స్తో ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు జనరల్గా. విజువల్లీ ఛాలెంజ్ ఉన్నటువంటి విజన్ ఛాలెంజ్ ఉన్నవాళ్ళు వీళ్ళకి 3 ప్రాబ్లమ్స్ నా మనసుకు తోచాయండి. ఒకటి భయం ఎక్కువ వాళ్ళకి, ఒంటరిగా వాళ్ళు ఎక్కడికి వీధిలోకి వెళ్ళకూడదు కూడా. ఇంకేంటంటే కళ్ళు కనిపించవు, ఎదురుకుండా బస్సు వస్తుందో ఆటో వస్తుందో ఏమి తెలియదు, ఎస్కార్ట్ లేకుండా వీధిలోకి వెళ్ళకూడదు. ఇంట్లో తెలుసున్న ప్రదేశం కనుక 4-5 చోట్ల ఇక్కడ ట్యాప్ ఉంటుంది, అక్కడ కిచెన్ ఉంటుంది, ఇలా ఏమో అనుకుని వెళ్ళచ్చు. కానీ అక్కడ గోడ ఉందో తెలియదు, గొయ్యి ఉందో తెలియదు, రోడ్డు మీద ఇంట్లో తిరుగుతున్నా కానీ భయం ఉంటుంది. ముందు ఆ భయం పోగొట్టాలి వీళ్ళకి మొట్టమొదటిది. రెండోది వీళ్ళకి మనం అందరం కూడానండి స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీలో కానీ ఫిజిక్స్ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం, ఏమండి లేదా ఎకనామిక్స్ చదువుతాం, బోటనీ జువాలజీ ఏవో చదువుతాం. లైఫ్ లెసన్స్ ఎవరు చదవలేదండి మనం. అవును. ఎలా జీవించాలి అని చెప్పేదాన్ని మనకి ఏదో మోరల్ క్లాసుని చిన్నప్పుడు పెట్టేవారు కానీ సరిపోతుంది. ఎలా జీవించాలి అది నేర్పకుండా ఇవన్నీ నేర్పితే ఉపయోగం ఏంటండి అని చెప్పి వీళ్ళకు కూడా అసలు లైఫ్ లెసన్స్ సబ్జెక్ట్ ఒకటి పెట్టాలి, అసలు నేర్పించాలి. మొట్టమొదటి భయం తీసేయాలి, ఎలా జీవించాలో వాడి కాన్ఫిడెన్స్ వచ్చేలా తయారు చేయాలి. మూడోది వీళ్ళకి డబ్బుకి వాళ్ళు ఏమవుతుందంటే పరాధీనం అండి, డిపెండెంట్, ఎటర్నలీ డిపెండెంట్ అయిపోయారు పేరెంట్స్ మీద, బ్రదర్స్ మీద, ఫ్యామిలీ మెంబర్స్ మీద, సొసైటీ మీద. మా అంతటా మనం డబ్బు సంపాదించుకోవాలి అనే టెక్నిక్ నేర్పట్లేదండి ఎవరికి వాళ్ళకి. ఓకే. ఈ 3 చేద్దామని చెప్పి మొట్టమొదటి మనం ఏం చేసామంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా నేర్పిద్దాం. ధైర్యం ఇవ్వడానికి, భయం తీసేయడానికి హనుమంతుడు మించిన దైవం మనకు గోళ్ళు ఎవరు కనిపించరు. అది హనుమాన్ చాలీసాని తెలుగులో బ్రెయిలీలో తయారు చేసామండి. ఓకే. ఒక 500 కాపీలు వేయించి మొదటి శాంపుల్ వేసేసి లైఫ్ లెసన్స్ చెప్పడం భగవద్గీతలో ఇంపార్టెంట్ సెలెక్టెడ్ శ్లోకాస్ తీసుకున్నామండి. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో మామూలుగా అంటుంటాం. అదే మీ జీవాత్మ పరమాత్మ ఇవి పక్కన పెట్టండి కాసేపు, ఫిలాసఫీ కోసం కాదు. ఇప్పుడు నా ఏమంతా కూడా ఈ పిల్లలకి ఎలా మనం వాళ్ళని కరేజియస్గా అనండి, వాళ్ళని ధైర్యం పెరిగిట్లా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం ఎలాగా. సిడిఎం అంటుంటారు సార్, కాన్ఫిడెన్స్ సిబిఎం ఏదో అంటారు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటుంటారు. అది ఎలా తయారు చేయాలి, అందులో అలాంటి శ్లోకాలు దొరికాయండి నాకు. ఒక 58 శ్లోకాలు తీసుకుని ఏమండి హెడ్డింగు తెలుగులో సింపుల్గా లక్ష్యం మీద దృష్టి పెట్టు, సింపుల్ ఇలాగే రాస్తాను. ఓకే. ఆ హెడ్డింగ్కి సంబంధించిన శ్లోకం ఎక్కడుంది? సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయం మెచ్చుతా అని అంటాడండి అర్జునుడు. 2 సైన్యాల మధ్యలో పెట్టాయే మన రథాన్ని అంటాడు మొట్టమొదటి అధ్యాయంలో. ఎందుకు అక్కడ పెట్టమన్నాడు? నేను ఎవరెవరు కొట్టాలో చూసుకోవాలి, మొదలు నా టార్గెట్లు నేను నిర్ణయించుకోవాలి, నా లక్ష్యాన్ని నేను నిర్ణయించుకోవాలి, ఫీల్డ్ అంతా సర్వే చేసుకోవాలి. ఫీల్డ్ సర్వే అనండి, లేదా టార్గెట్స్ ఐడెంటిఫై చేసుకోవడం అండి, గమ్యం ఏంటి ముందు తెలుసుకోవాలి. ఇది మనం హెడ్డింగ్ పెట్టామండి ఈ శ్లోకం. ఈ శ్లోకం అసలు తాత్పర్యం ఏమిటి? సో ఈ భగవద్గీతలో ఉన్న వాక్యం లౌకిక అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళకే కాదండి, మనం కూడా సపోజ్ చదువుకుంటున్నాం అనుకోండి, నువ్వు ఏం చేద్దాం, నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు, ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, లేదా సంస్కృత పండితుడు అవుదాం అనుకుంటున్నావు, ఏదో కావచ్చు. ఆ సబ్జెక్ట్ మీద కొంచెం స్పెషల్ స్ట్రెస్ పెట్టు. ఉద్యోగంలో చేయాలనుకుంటే నీకు ఏం ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ ప్రాజెక్టులో నీకు అల్టిమేట్ అవుట్పుట్ ఏం కావాలి, వాడికి ఏమిటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని మీద దృష్టి పెట్టి ఇంకోటి ఏదో చేయకు, బై ప్రోడక్ట్స్ తయారు చేయకు, అసలు ప్రోడక్ట్ కంప్లీట్ చేయ ముందర. ఏమండి అలాగా ఇలా ఈ వాక్యం ప్రతివాడికి ఉపయోగిస్తుందండి లైఫ్లో. అలాగా ఇది ఇలా ఒకటి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి ఎలాంటి వాడికైనా సరే ఎంఎస్సీ ఎంఏ పరీక్ష వెళ్ళామండి. మొట్టమొదటి రోజు ఫస్ట్ డే పొద్దున పరీక్ష అనగా ముందు రోజు సాయంకాలం అందరికీ దడగానే ఉంటుంది సామాన్యంగా, నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళు. అప్పుడే మన ప్రిపరేషన్ ఇంకా సరిపోలేదు అని భయం కూడా ప్రారంభమవుతుందండి. చాలామంది అనుకునేది ఏంటంటే ఈ పట్టు మానేసి పోనీ నెక్స్ట్ టైం వెళదామేంటి. ఓకే. అంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇంకా వీక్నెస్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ధైర్యాన్ని వదులుకోకు, ఏమండి ముందరికి వెళ్ళు, తర్వాత చూద్దాం, ఇదండి. ఓకే. ఏమండి
అనవసరమైన విషయాలు చూసి భయపడి కర్తవ్యాన్ని మర్చిపోకు. దీనికి ఒక శ్లోకం, క్లైబ్యం మాస్మగ మహ్పార్థ నైతత్వయ్యుపపద్యతే 2వ అధ్యాయంలో ఇది మనకి చాలా ప్రసిద్ధమైందండి. నపుంసకుడు మాట్లాడతాం ఏమిటని అర్జునుడిని కృష్ణ పరమాత్మ యుద్ధం చేయాలి అక్కడ చెప్తారు. ఇలాంటి శ్లోకాలు తీసుకుని ఇవి మన నిత్య జీవితాన్ని ఎలా ఉపయోగిస్తాయి ఇవి పెట్టి ఓ 58 శ్లోకాలతోటి ప్లస్ ఇది కాకుండా అబౌట్ భగవద్గీత. ఆ భగవద్గీత ఎన్ని రోజులు ఎప్పుడు వచ్చింది, అది ఎప్పుడు చెప్పడం జరిగింది, ఎప్పుడు ప్రపంచానికి తెలిసింది, ఎవరు రాసిన వాళ్ళు ఎవరు, ఇలా దానికి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్, జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్, అక్షౌహిణి అంటే ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా తయారు చేసి చిన్న పుస్తకం కింద అప్పుడే వేసి 2015లో వేసామండి. ఓకే, భగవద్గీత సంక్షిప్త పరిచయం అని వేసాం. ఆ పుస్తకాన్ని ఇప్పుడు బ్రెయిలీలో తయారు చేశానండి. ఓకే, పెద్ద వాల్యూమ్ అయింది ఇది. ఇంతకుముందు చేసిన వేదిక మ్యాథ్స్ అది 5 వాల్యూమ్స్ చేసామండి. సో హనుమాన్ చాలీసా ద్వారా పిల్లల భయాన్ని పోగొట్టడం, భగవద్గీత సంక్షిప్త పరిచయం బ్రెయిలీ ద్వారా వాళ్ళకి మళ్ళీ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం. ఇప్పుడు ఈ వేదిక మ్యాథ్స్ ఏంటంటే ఇదంతా ఈ వేదిక మ్యాథ్స్ నేర్చుకుని నువ్వు ట్యూషన్స్ చెప్పుకో. ఓకే, మంత్లీ 20,000 వస్తుందండి. నలుగురు కుర్రాళ్ళు ఇవాళ ట్యూషన్ చెప్తే మంత్లీకి ఎవరైతే 4-5 తీసుకుంటారు కదండి. నేను ఇచ్చిన 5 వాల్యూమ్స్ కనుక నేర్చుకుంటే వాడు ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టూడెంట్స్ మ్యాథ్స్ చెప్పచ్చు అండి. ఓకే, మ్యాథ్స్ ట్యూషన్ టీచర్ కావచ్చు. అదే మ్యాథ్స్ ట్యూషన్ మంత్లీ మీకు 1000s తీసుకోండి. కానీ ఇంత వర్క్ చేయాలంటే ఎంత బోల్ టైం వెచ్చించాలి కదండి. మీరు ఎట్లా మీ టైంని ఎలా చేసేస్తున్నారు అసలు? ఏమండి, ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదండి. ఇది నాకు ఇష్టమైంది, ఆ పిల్లలు ఏదో చేద్దామని మనసులో అనిపించింది. ఇవన్నీ చేయకుండా ఏదో హాఫ్ హార్టెడ్గా ఏదో ఓ పుస్తకం ఇచ్చేసాం అయిపోయింది అనుకుంటే ఎలాగంటే వాళ్ళు అల్టిమేట్లీ వాళ్ళతో వాళ్ళు నిలబెట్టాలి. ఏమండి, దానికోసం చేసాం అంతే. అదే అంటే దానికి చేద్దాం అనుకుంటే చేయడం. ఇప్పుడు ఇంత ఎఫర్ట్లో మీ లైఫ్లో ఇంత జర్నీలో మీకు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారండి? ఎంతమంది ఉంటారండి? నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. యాక్చువల్లీ మోరల్ సపోర్ట్ అంటే ఆర్గనైజేషన్ ఉందనుకోండి, సపోజ్ నాకు కంప్యూటర్ రావాలి, చేతిలో డబ్బులు, అలాంటివి మొట్టమొదటి కలుగురు భోగేశ్వర స్వామి గారిని, ఆయన నాకు మొట్టమొదటి నుంచి అండ. ఓకే, తర్వాత కామేశ్వరరావు గారు, ఏమండి వీళ్ళంతా ఒక బ్యాచ్. ఓకే, తర్వాత నరహరి గారు ఈసీలో నా కొలీగ్ ఆయన. ఓకే, అలాగే సూర్యప్రకాశ్రావు గారు, ఆయన ఎన్ఎఫ్సిలో డీజీఎం చేసేవారు ఆయన. వీళ్ళందరూ కూడా టెక్నికల్గా ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, అవసరంగా నేను చూసి ప్రాబ్లం వాళ్ళకి చెప్తే చాలు. ప్రాబ్లం నాకు వర్క్ చేస్తున్న మెషిన్స్ ఉండాలి. ప్రాబ్లం వచ్చిందనుకోండి మళ్ళీ దాని రిపేర్ కోసం మళ్ళీ నేను వెతుక్కోవడం, ఏమండి అది అంతా వాడు చెప్తే చాలు. అవన్నీ వాళ్ళు ఏర్పాట్లు చేయించి పెట్టేవారు. సబ్జెక్ట్ నాలెడ్జ్లోకి మళ్ళీ దీనికి ఇంకా సపోర్ట్ చేయడానికి మా గురువులు నాకు అనుగ్రహం. ఓకే, వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ అనండి, శిక్షణ అనండి, నేర్పిన విద్య అనండి, అదే నాకు అత్యద్భుతమైనటువంటి స్నేహితుడు, గురువు, దైవం అంతా. ముందు ఆరోగ్యం సహకరించాలి. ఈ విషయంలో కూడా మీకు భగవంతుడు అది ఇచ్చినట్టు. అన్నిటికంటే నాకు ఫ్యామిలీ అండి. అదే మా అంటే ఇవన్నీ ఇంటి వాళ్ళని చెప్పుకోక్కర్లేదు, కానీ కాపరానికి వచ్చింది లగాయతూ ఆల్మోస్ట్ ఏదో పేర్ల ప్రతిదానికి నాకు పూర్తి అనుమతి ఇచ్చింది మా శ్రీమతి. ఓకే, ఆ ఇంట్లో గొడవ లేకుండా చక్రం తిరుగుతూ ఉంటే మీరు ఏం చేసినా చేసుకోండి, జీతం పట్టరావడం, నెలకు ఎంత ఖర్చు అవుతుందో చూసుకోమండం అంతే. డబ్బులైనా అయిపోతుంది ఏమండి అంటుంది అంతే పాపం. ఏమండి అప్పటి నుంచి జరుగుతుంది. 1973 నుంచి ఇదే. అంటే వేదం చదువుకోవడానికి పెడుతున్నా, శాస్త్రం చదువుకోవడానికి పెడుతున్నా, పరీక్షలకు పెడుతున్నా. అది ఫుల్ కోఆపరేషన్ ఫ్యామిలీలో ఉంది. నాకున్న సర్కిల్ అంతా కూడా దీన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా బ్రదర్ ఉన్నారు, ఓన్ బ్రదరు, బిహెచ్లో ఉంటారు ఆయన, ఆర్బి అవధాన్ గారని. ఇదంతా నాకు అంతా నా హితైషులే. ఓకే, వాతావరణం కూడా నా చుట్టూ ఉన్న వాతావరణం దీనికి అనుకూలమైన వాతావరణం. ఇది చెప్తుంటే ఇవి ఇలా జరిగిందంటే ఇంకా సంతోషించేవాళ్ళు అందరూ కూడా. అదే ఇవి సొసైటీలు కూడా ఎక్కడ మనకి 10 చోట్లకి వెళ్ళినా సాధారణంగా ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకోవాలి, బిల్డింగ్లు కట్టాలి, ఇంకా చాలా డెవలప్ అవ్వాలనుకుంటారు. మీరేమో పుస్తకాలు అవన్నీ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది అనుకుని చేద్దామని కాదండి, ఒక టార్గెట్. వాళ్ళకి ఏదైనా చేయాలి, వేదానికి ఏదో మనం చేసుకోవాలి, దానికోసం శబ్దవేదం పుస్తకం తయారు చేస్తున్నామండి. ఏమండి అంటే ఒక టార్గెట్ అదే తప్ప ఇదేదో దీన్ని కమర్షియల్ చేసుకుందాం, దానివల్ల డొనేషన్ కలెక్ట్ చేసి మన ఇంట్లో చేసుకుందాం, అది ఆలోచన ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. పరమేశ్వర మొన్న గవర్నర్ గారి సంఘటన చెప్పండి. మొన్న గవర్నర్ గారు ఏంటంటే ఈ బ్రెయిలీ చేసినవి పిల్లలకి అందించాలి అని ఇనాగరేషన్ ఫంక్షన్ కోసం ఆయన ఇన్వైట్ చేద్దామని, ఏమండి ఆయన చేతి ఇనాగరేట్ చేద్దామని కొత్తగా రాసాం. ఈ వేదిక్ మ్యాథ్స్ అయితే 2 years బ్యాక్ రిలీజ్ అయ్యి, ఇప్పుడు భగవద్గీతది కానీ హనుమాన్ చాలీసాలు కానీ దేశం మొత్తం మీద నా ఉద్దేశంలో ఏ లాంగ్వేజ్లో కూడా బ్రెయిల్లో వచ్చిందని నేను వినలేదండి. మరి ఎవరైనా చేసి ఎక్కడ వచ్చి ఉంటుంది నేను అనుకోను కూడాను. అది చేసేది ఏదో ఆయన చేతి చేయిద్దామని చెప్పి వెళ్ళామండి. ముందర మాకు అక్కడ మీకు గవర్నర్ గారు 3 నిమిషాలు టైం ఇచ్చారండి. ఏమండి అంటే మీరు ఏదో మీరు రిప్రజెంటేషన్ కింద కాగితం మీరు రాసేసి లెటర్ పట్టుకురండి, అది ఆయన చేతిలో పెట్టేసి సార్ వీఆర్ ఇన్వైటింగ్ యూ అని మీరు రిక్వెస్ట్ చేయండి, లెటర్ ఇచ్చేసి తర్వాత మీకు రిప్లై ఇస్తుంది,
ఆయన అంగీకరిస్తే మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్తాం అన్నారు. సరే అంతకంటే మనం చేయలేం, ఇక్కడ ఏం లేదు. వెళ్ళామండి. ఆగస్టు 25 ఈవినింగ్ జరిగిందండి. మధ్యాహ్నం వెళ్ళాం, 12ంటికి వెళ్ళాం. వెళ్ళేప్పటికీ జస్ట్ లోపల రమ్మన్నారు. నేను వెళుతూనే చూపించడంగా శబ్దవేదం పుస్తకం కూడా తీసుకువెళ్ళానండి. ఆయన చేతిలో ఆ పుస్తకం చూసి, ఏమిటి ఇంత సైజు పుస్తకం ఉంటుంది అసలు ప్రపంచంలో ఇప్పుడు నేను చూడలేదు ఇంత సైజు పుస్తకం అసలు, రండి ఇలా పక్కన కూర్చోండి అని చెప్పి ఆయన ఇలా పక్కన కూర్చోబెట్టి ఆ పుస్తకం పెట్టి ఇందులో ఏముంది చెప్పండి అని చెప్పి నేను ఇది సార్ దీనికి ముందర చెప్పిన చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలి, చెప్పండి ఇంట్రడక్షన్ చెప్తే నాకు అర్థమవుతుంది కదా. అప్పుడు చెప్పాను సార్ 4 వేదాలకి 1131 శాఖలు ఉండేవండి, నా మామూలు కథే ఏమండి. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చేవాడు 12, 13 ఉన్నాయన్నారు, 91 నాడు 7 అయినా ఉన్నారు. అంటే దానికోసం ఎఫర్ట్ చేసి 15 సంవత్సరాలు ప్రాజెక్ట్ చేస్తే ఈ పుస్తకం తయారైందండి అని చెప్పేవాడు. ఆ పుస్తకం చేసి ఒక్కొక్క పేజీ తిప్పడం ప్రారంభించారండి ఆయన. ఓకే. ఆ 3 నిమిషాలు ఎప్పుడూ అయిపోయింది. ఏమండి ఇందులో ఎన్ని శాఖలు ఉన్నాయి? 11 శాఖలు ఉన్నాయి. ఎక్కడెక్కడున్నాయి చూపించండి. ఆ శాఖల పేజీలు చూపించండి. ఋగ్వేదం ఎక్కడ, యజుర్వేదం ఎక్కడ ఉంది, సామవేదం ఎక్కడ ఉంది, అవన్నీ. ఇందులో ఇంకా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? నా పుస్తకాలు పట్టుకెళ్ళాను, అది ఇచ్చాను. ఇలా మాకు 30 నిమిషాలు సేపు కూర్చోబెట్టున్నారండి. అప్పుడు సరే అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు మీరు అని అప్పుడు అడిగారండి. ఇంకా ఆయన లెటర్ నేను ఇద్దామని పెట్టిన లెటర్ చూడట్లేదు సార్. ఈ పుస్తకాలు అప్పుడు బ్రెయిలీజ్ కూడా ఇంత చేసింది కూడా ఒక సెగ్మెంట్ అది సొసైటీకే పనిచేస్తుందండి. కళ్ళున్న వాళ్ళకి, కళ్ళు లేనటువంటి వాళ్ళకి బ్రెయిలీలో వాళ్ళ లైఫ్కి ఉపయోగించేది ఇంకో 2 పుస్తకాలు తయారు చేసాం. ఇదివరకు ఒకటి వేసాం, ఇప్పుడు ఇంకో 2 తయారు ఏమిటన్నారు. హనుమాన్ చాలీసా ఒకటండి. హనుమాన్ చాలీసా అంటే నార్త్ ఇండియా అంతా వాళ్ళు ప్రాణం ఇస్తారు దానికోసం, నిజంగా అంత గౌరవిస్తారు, దాన్ని ఆరాధిస్తారు కూడా. దాంతో భగవద్గీత అని చెప్పేవాడు పుస్తకాలు శాంపుల్కి పట్టుకెళ్ళాము. అవి కళ్ళున్నా మనకి కనిపించదు లోపల ఏముందనేది, కానీ హెడ్డింగ్ కాన్సెప్ట్ అర్థమైంది దానికి. దాని ఒరిజినల్ బుక్స్ నేను ప్రింటెడ్ బుక్స్ పట్టుకెళ్ళాను. ఓకే. అవి చూశారండి. నేను తప్పకుండా వస్తానండి అని మాట ఇచ్చారండి. అన్నాక అక్కడ వెంటనే నేను మాతో పాటు ఇంకా మా సప్తపర్ణి సూర్యనారాయణ గారు, రఘు అని ఒక అతను, ఇలా 3 కలిసి వెళ్ళామండి. సార్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం, మీరు యాక్సెప్ట్ చేశారు. ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఈ వెన్యూ, మేము ఎటువంటి వెన్యూని మీకు అరేంజ్ చేయాలి? మేము మామూలుగా మాకున్నట్టు ఆప్షన్స్ అన్నీ ఇంకా ఓపెన్ ఉంది. రవీంద్ర భారతిలో కానీ లేదా మన శిల్పకళా వేదిక అలాంటి చోట కానీ అలాంటి చోట అరేంజ్ చేయమంటారా? లేక మాకు గోశాల ఉంది ఏమండి, గోశాలకు మీరు రాగలుగుతారా? నేను గోశాలకు వస్తానండి అన్నారు ఆయన. ఓకే సార్ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉండవండి అక్కడ, ఏం పర్వాలేదు సార్. నేను దాని నెగిటివ్ ఆస్పెక్ట్స్ చెప్పడం ప్రారంభించాను. ముందర అయితే క్లియరెన్స్ తీసుకోవాలి, సెక్యూరిటీ పాయింట్స్ కూడా. సార్ ఇక్కడి నుంచి సుమారు 50 కిలోమీటర్ దూరం ఉందండి. అయితే ఏమైందిట అంటే రోడ్లు బాగుండవండి అసలు. పర్వాలేదు మెల్లగా వస్తాడు, నేను ఏదంటుంటే దాన్ని మళ్ళీ ఆయన కాంపెన్సేట్ చేస్తున్నారు ఆయన. ఓకే మెల్లగా వస్తాం. ఏమైంది అంటే సెక్యూరిటీ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీకు దాని గురించి మరి ఓకే ఏమండి అంటే. అయితే అక్కడ సిగ్నిఫికెంట్ చెప్పాను సార్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ 250 ఆవులు ఉన్నాయండి అక్కడ, 20 ఎకరాల స్థలం అనే. ఇప్పటికీ ఆయన పొంగిపోయారండి. అన్ని చోట్ల కూడా ఈవేళ మోడర్న్ ఈ కౌ షెల్టర్స్ అన్నింటిలో కూడా కంజెస్టెడ్గా ఉంటున్నాయండి. అంత విశ్రాంతిగా ఉందంటే తప్పకుండా వస్తానండి నేను అక్కడికి. ఓకే అది మాకు చాలా ఆనందం కలిగించింది అసలు. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత ఏమండి ఒక గంట టైం ఉంటాను రావడం. వాళ్ళు సెక్యూరిటీ కూడా చెప్తారు కదా, వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది కదా. అది భువనగిరి జిల్లాలోకి వస్తుంది. సో భువనగిరి జిల్లా కలెక్టర్ వచ్చారండి అక్కడ మళ్ళీ పోలీస్ కావచ్చు ఎంత చేశారు వాళ్ళు. పోలీస్ వందనం ఏవో ఉంటాయి కదా గవర్నర్కి వాళ్ళు చేసి, అవన్నీ అక్కడ గోశాలలో చేశారు వాళ్ళు. అసలు ఆ గోశాల ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? గోశాల మాకు యాక్చువల్లీ అది సుమారు 20 సంవత్సరాల క్రితంట సప్తపర్ణి సూర్యనారాయణ గారు, వారణా సూర్యనారాయణ గారు అసలు పేరు, ఆయన బ్యాంకులో పనిచేసేవారు. ఆయనకి వేదాలు వీటి మీద 3 ఐటమ్స్ పెట్టున్నారండి సేవ చేస్తే. ఆయన సంస్కృతం చదువుకోలేదు, కానీ భక్తి ఆరాధనాభావం 3 ఉన్నాయి. వేదము, గోవు, వృక్షము. ఓకే కల్పవృక్షం. వృక్షం అంటే సోషల్ ఫారెస్ట్రీ. అదే ఏమండి అది ఈ 3టికి కూడా మనం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఎకో సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. ఎకలాజికల్ బ్యాలెన్స్ ఇవ్వడం చెట్టు కొట్టేయడమే కారణం. దాన్ని మళ్ళీ మనం ఏమైనా పునఃసృష్టి చేయగలమా? చేయాలి ఏదో కొంత. ఈ 3టికి సేవ చేద్దామని పెట్టున్నారండి. దానికి ఆయనను ఒక వెంకటరామన్ ఘనాపాటి గారిని ఆయన ఇద్దరు కలిసి 25 ఏళ్ల క్రితం ఎప్పుడో 20 ఎకరాల స్థలం తీసుకున్నారు. ఎకరం 1000 రూపాయల చొప్పున తీసుకున్నట్టండి. ఆ ఎకరాన్ని 1000 రూపాయలే కష్టమైంది వాళ్ళకి. ఓకే ఆ తీసుకునే రోజుల్లో అది అలాగే ఉండిపోయింది. మెల్లగా దాంట్లో ఒక్కొక్క ఆవు చేసుకుంటూ వచ్చి మొన్నటి నాటికి 250 ఆవుల దాకా సుమారుగా అయ్యాయండి. అక్కడ చెట్లు పెంచడం, ఇది ఎక్కడైనా చెట్లు పెంచడానికి అవకాశం వస్తే విత్తనాలు పట్టుకెళ్ళడం జరుగుతూ ఉండడం, అలాగే అది ప్రారంభించారండి. ఈ వేదం విషయంలోకి వచ్చేవాడికి ఇగో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి నేను ఈ వృక్షాల కోసం వెళ్ళాను. మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం. మేము చండీ హోమం చేసుకుంటున్నాం ఎవ్రీ మంత్. అందులో ఏంటంటే ఇప్పటికి ఎన్ని బస్తాల సమిధులు వాడేమో తెలీదు. అంటే
మళ్ళీ ఇంకో సమస్యలు కావాలంటే వృక్షాలు కావాలి కదా అంటే మా వంతు కృషిగా మేము కూడా ఎందుకు మీకు మీతో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. వేదం గురించి ఆయన, వృక్షాల గురించి నేను, మొత్తం మా ఇద్దరికి ఆ రకంగా స్నేహం ఏర్పడిందండి 4-5 ఏళ్ల క్రితం. అయిన తర్వాత అక్కడి నుంచి నేను వెళుతుండడం వస్తుండడం. అక్కడ ఇంతలో ఈ బ్రెయిలీ చేసేవాడిని, ప్రత్యేకించి ఈ బ్రెయిలీ పుస్తక ఆవిష్కరణ కోసమని వేదిక మ్యాథమెటిక్స్ తోటి 2023లో డిసెంబర్లో ప్రోగ్రాం పెట్టామండి. చాలా అద్భుతంగా జరిగింది. ఓకే. వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ని పిలిచాం. అక్కడి నుంచి ఇప్పుడు ఇది దాని తర్వాత నెక్స్ట్ పుస్తకాలండి. అక్కడికి వచ్చేప్పటికి ఆయన ప్రోగ్రాం అంతా చూసి మురిసిపోయారండి గవర్నర్ మొన్న. ఓకే. అంటే ఆగస్టు 25th ఆయన ఇన్వైట్ చేసాం. డేట్ మా అల్టిమేట్లీ అక్టోబర్ 30th డిసైడ్ అయింది. మాకు కూడా ప్రిపరేషన్ చక్కటి టైం దొరికింది. సో అక్కడ ఆవేళ ప్రోగ్రాంకి వచ్చినాడు, మొత్తం అన్ని చూశారు ఆయన. రావడంలో మేము ఇంకోటి ఏం చేసామంటేనండి, ఒక స్ఫటిక లింగం ఒక డాక్టర్ గారు, డాక్టర్ శూర్పాణి గారని ఇంత గుళ్ళో ప్రతిష్ఠ చేసే ఉండే అంత స్ఫటికలింగాన్ని అది మొబైల్లో పెట్టున్నారు ఆయన, ఇంట్లో పెట్టుకుని. ఓకే. ఎక్కడైనా కోసం పట్టుకొస్తుంటారు. దాన్ని పానుపట్టం చేయించారు ఆయన. ఓకే. ఆ పానుపట్టము ఈ శివలింగం పట్టుకు అక్కడికి ఆవేళ సప్తపల్లి అంటే ఈ ప్రదేశం, ఈ గోశాల ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ పెట్టామండి. ఈయన వస్తూ అక్కడ వచ్చి నమస్కారం చేస్తూ కూర్చొని ప్రార్థన ప్రారంభించారు గవర్నర్ గారు. ఇద్దరు అక్కడ మారేడు దళాలు కూడా ఉన్నాయి. దాంతో ఏకబిల్వం శివార్పణం అని పక్కన చదువుతున్నారు, ఆయన పూజ చేసుకున్నారండి. ఓకే. ఇది అయిన తర్వాత డ్యాస్ మీకు వెళ్ళారు. అక్కడేమో జాతీయ జెండా ఎగురుతుంది అనుకోండి. ఆయన అంటే ఎక్కువసేపు అంటే మినిట్ టు మినిట్ ఇంపార్టెంట్ కనుక వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఆయన హయ్యెస్ట్ ప్రియారిటీ ఇచ్చాం. ఆయన పుస్తక ఆవిష్కరణ చేశారు. అయిన తర్వాత ఆయన మాట్లాడారండి. అసలు ఎక్స్టెంపోర్గా ఎంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ మాట్లాడారు. ఓకే. ఎక్స్టెంపోర్ ఆయన ముందర రాసింది ఏదో చదివింది, అది మ్యాటర్ అదో దాని స్టేజ్లో రకంగా ఉంది. అది వదిలేసేసి అది అయిపోయింది, ఇంకా అందుకున్నాడు. అయిపోతే క్లోజ్ చేస్తారు సామాన్యంగా కావాలి, ఎక్స్ట్రా చదవరు వీడు మాట్లాడటం కూడా. ఆయన అక్కడ అందుకున్నారండి. యు ఆర్ ఎంపవరింగ్ ది విజన్ ఛాలెంజ్డ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యూ. ది సొసైటీ ఈజ్ ఎటర్నల్లీ గ్రేట్ఫుల్ టు యూ. యు ఆర్ షోయింగ్ ఎ న్యూ లైట్ టు దోస్ పీపుల్ హూ కెనాట్ సీ ది లైట్ అంటూ ఆయన మాట్లాడారండి. ఎంత ఇన్స్పిరేషన్ వచ్చిందోనండి. ఇంకేదంటే మీరు జీవనం ఎలా గడుపుకోవాలని తెలియని వాళ్ళకి, గడుపుకోలేని వాళ్ళకి మీరు వాళ్ళకి చేతికి ఊతకర ఇచ్చినట్టయింది చదువు పుస్తకాలు ఇచ్చి. ఇంతకంటే ఇంకా సమాజానికి ఇంతకంటే ఎవరేం చేస్తారండి? అద్భుతంగా చేస్తున్నారు. మీకు ఆయన వెళ్ళిపోతే అవధాన్ గారు మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే రండి, రాజ్భవన్కి రండి, వస్తూ ఉండండి అన్నారు ఆయన. ఓకే. ఇది మామూలు ఫ్రెండ్లీగా అంతలా అంటే మనం వెళ్ళిపోతామని కాదు, అసలు వాళ్ళు అంత ఆత్మీయంగా భావించారండి చేసిన వర్క్ని. వాళ్ళ మాట అంటే 500 మంది వచ్చి అక్కడ అరణ్యం అది. అదే నాగోల్ నుంచి ఇంకా 25 కిలోమీటర్ దూరం ఇంటీరియర్. ఓకే. అది జనం మామూలుగా ఎవరు వెళ్ళరు అక్కడికి. మామూలుగా అంత దూరం మీటింగ్ అంటే ఊళ్ళో పెడితేనే మీటింగ్లు రావట్లేదు ఎవరు. ఇప్పుడు ఆ 20 ఎకరాల్లో గోశాల ఇంకేమున్నాయండి? గోశాల అక్కడ ఇంకా రకరకాల చెట్లు అండి. ఓకే. చిన్న గెస్ట్ హౌస్లో కూడా ఉంచారు ఎవరైనా విఐపీస్ వస్తే. అక్కడ ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేస్తున్నారు. ఓకే. అంటే మన ఏన్షియంట్ కల్చర్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేస్తున్నారు. చాలా గొప్ప ప్లాన్లు ఉన్నాయి వాళ్ళకి. ఇంకా స్లోగా వాళ్ళది కూడా ఫైనాన్షియల్ వీక్గా ఉంది, ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, మన భావన గట్టిగా ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. అదే అవును. ఇప్పుడు నిన్న కాక మొన్న ఏం చేశారంటే ఆయన అవధాన్ గారు, మన ఇది ఆపడానికి వీలేదు బ్రెయిలీది. ఏం చేస్తారు జనం ఒక సెగ్మెంట్ ఉన్నారు, మీరు ఎప్పుడు ఇస్తారా ఎప్పుడు చదువుకుందామా అని. అదే ఏమండి మొన్న ఆ సందర్భంలో ఆ వార్త చెప్తానండి. మొన్న జనవరి 10వ తారీఖుని బ్లైండ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ అని ఒక అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ అని ఒకటి వాళ్ళు మన నాంపల్లిలో తెలుగు యూనివర్సిటీలో మీటింగ్ పెట్టారండి. ఓకే. వాళ్ళు ఏమన్నారంటే అవసరం గారు మాకు ఈ పుస్తకాలు మాకు ఇప్పించండి. వాళ్ళు తెలిసింది ఒక 100 కాపీలు ఇప్పించండి అన్నారు. పట్టుకెళ్ళామండి. మీటింగ్ అయ్యేప్పటికి అసలు సెక్రటరీకి ప్రెసిడెంట్కి కాపీలు లేకుండా మొత్తం ముందర వచ్చిన 200 మంది వచ్చారండి. 100 మందికి సరిపోయి ఇంకా 100 మంది కావాలి, మీకు ఇంకా డిమాండ్ మిగిలిపోయింది. మళ్ళీ వెంటనే మీటింగ్ అవ్వకుండానే అసలు అర్జెంటుగా ఇంకో 100 కాపీలు కావాలి. నేను తేలేదు కదా మరి అంటే వెంటనే మేము సోరారంలో మీటింగ్ పెట్టుకుంటున్నామండి, అక్కడే పంపించండి. మళ్ళీ మనం పంపించాం. ఓకే. ఇలా డిమాండ్ ఎంత చెప్పారు. మనం చేరవలసిన 10,000 మంది ఉన్నారనుకోండి, మనం చేసింది ఎంత అండి? నథింగ్. అది 500 మందికి సరిపోదు అని ముందర మనకి తెలీదు జనంలో రిసెప్షన్ ఎలా ఉంటుందని. ఇప్పుడు ఏం చేసామంటే పుస్తకాలు ఇచ్చేయడం కాదు, వాడు చదువుతున్నారో లేదు చూడొద్దు, దానికోసం ట్యూషన్ టీచర్లు పెట్టామండి. ఓకే. బ్రెయిలీ వచ్చి ఈ సబ్జెక్ట్ పాఠం చెప్పాలి. ఇప్పుడు శ్లోకం ఉందనుకోండి నోరు తిరగదు గమని అంటే వాళ్ళకి చెప్పడం కోసం అని ఈ పాఠం చెప్పేటట్టు ఒక టీచర్ని కూడా పెట్టాం. పరిమళ గారని ఆవిడ వస్తుంటారు. ఓకే. వాలంటరీగా చేస్తారు. బేగంపేటలో ఇక్కడ మన ఈ బ్లైండ్ స్కూల్స్ ఇది ఉందండి, దేవనార్ స్కూల్ అంటారు. ఓకే. అక్కడ 400 మంది 500 మంది విద్యార్థులు ఉంటారండి. హాస్టల్స్
ఏమండి వాళ్ళ రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా అక్కడ అందులో ఉంది. ఈవిడ వారానికి టైం ఇచ్చారు, వారానికి 1 గంట మీరు సేపు వచ్చి మీరు అక్కడ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. ఆవిడ వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు వేదిక మ్యాథ్స్ నేర్పుతారు, హనుమాన్ చాలీసా నేర్పిస్తున్నారు, భగవద్గీతలో శ్లోకాలు ఈ పుస్తకం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అంటే పుస్తకం చూసుకుంటూ ఉంటారు, ప్లస్ చూసుకోవడం అంటే మీరు టచ్ చేసుకుంటూ ఉంటారు, అదే వోకల్గా కూడా పలుకుతుంటారు. అలా మనం చెప్పింది అల్టిమేట్ ఎండ్ యూజర్ ఫుల్గా చేరాలి నాలెడ్జ్ రూపంలో. అది జరుగుతుందండి. సులువుగా అవుతుంది, తప్పదు. లెంగ్ది ఫాస్ట్గా అయిపోయే టెక్నిక్స్ కాదు, సులువుగా అవుతాయి. సమాజానికి మీరు ఇప్పుడు దాకా ఇస్తూ వచ్చారు. గవర్నమెంట్ కూడా మీ గుర్తింపుని ఒక అవార్డు రూపంలో, పురస్కారాల రూపంలో ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఉంటుందిగా అసలు జనరల్గా. ఇప్పుడు పద్మ పురస్కారాలు ఉన్నాయండి, చాలా విశిష్టమైన పురస్కారం, ఎంతోమందికి ఇస్తున్నారు. ఇప్పుడు మీ ఇంత సేవ చేశారు, ఎప్పుడు ఈ సేవలో పనిచేసినప్పటి నుంచి కూడా దీనికోసం తప్పిస్తూ వచ్చారు, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. వచ్చిన సంతృప్తి ప్రతి చోట రికగ్నిషను. ఈ సబ్జెక్ట్ యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఇస్తూనే ఉన్నారండి. సబ్జెక్ట్ యొక్క విలువ తెలుసుంటారు వాళ్ళకి. ఓకే, తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఉదాహరణకి రాష్ట్రపతి శంకరదాసం గారు విలువ తెలుసు కనుక రాష్ట్రపతి స్థానంగా తీసుకెళ్ళారు. ఎక్సలెంట్ వర్క్ అని సంతకం పెట్టేవాడు, ఎంత సర్టిఫికేట్ అండి ఇది? రాష్ట్రపతి అవార్డు అన్నిటికంటే మించింది. పర్సనల్గా రాష్ట్రపతి ఎప్పుడు సంతకం ఫిసిమేల్ స్టాంప్ కొట్టేస్తారు తప్ప మామూలుగా. అదే ఏమండి, పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఏ క్యాండిడేట్కి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు చెప్పండి? ఎప్పుడు జరిగి ఉండదు. అది మనకు జరిగిందండి. అంతకంటే గొప్ప సన్నివేశం ఏంటండి, ప్రధానమంత్రి ఆయన ఇంటి అడ్రస్తో సహా రాసుకుని మనకి కాంప్లిమెంట్ రాసిస్తారా? ఎక్కడైనా జరుగుతుందా? అదే ఏ అవార్డు ఇచ్చినా అని వాటికంటే తక్కువే కదండి. అదే అది తెలుసు. అయితే దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు, వాళ్ళ మెకానిజం వాళ్ళు చేశారు. మొట్టమొదటిసారి 2003లో ఇచ్చారండి. 2003లో నాకు సంస్కృత మిత్ర అనే అవార్డు ఇచ్చారు. ఓకే, ఢిల్లీ పిలిచి ఇక్కడ మన లాల్ బహదూర్ శాస్త్రి కాదు, రాష్ట్రీయ సంస్కృత సంస్థానంలో వాళ్ళు ఏర్పాటు చేశారండి. ఓకే, ఒకసారి ఇచ్చారు. మళ్ళీ 2017లో మళ్ళీ 2వ అవార్డు మళ్ళీ ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది హెచ్ఆర్డీలో పార్ట్ అండి. అది అక్కడ రాష్ట్రీయ సంస్కృత సంస్థానం అంటే హెచ్ఆర్డీ చేసినట్టే. ఓకే, అంటే సాంస్క్రిట్ వింగ్ అది హెచ్ఆర్డీ అనమాట ఆ వేళకి. ఓకే, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినట్టుగానే అది భావించుకున్నామండి. అది కాకుండా 2017లో అయిన తర్వాత మళ్ళీ మొన్న ఇంకా అప్పుడు తర్వాత 2025 మొన్న లాస్ట్ ఇయర్ జూన్లోనండి వాళ్ళు ఏం చేశారంటే, మరి సెంట్రల్ గవర్నమెంటు దేశం మొత్తం మీద వేదము అది సబ్జెక్టు, సంస్కృతము సబ్జెక్టు, మోడర్న్ సైన్సెస్ సబ్జెక్టు, ఈ మూడింటితోటి అనుబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అవార్డు ఇవ్వాలి మనం. ఓకే, ఏమండి, అంటే అటు ఏన్షియంట్ సబ్జెక్ట్స్తో టచ్ ఉండి ఇటు మోడర్న్ సబ్జెక్ట్తో టచ్ ఉండి వర్క్ చేస్తూ ఉండాలి. అదే ఏదో చదివేసి కూర్చున్నాం అంటే అని దేశం మొత్తం లెక్కేస్తే 10 మంది ఎంతమంది వచ్చారండి. అందులో నా పేరు దైవవశాత్తు నెంబర్ 1గా వచ్చిందండి. ఓకే, ఏమండి, దానికి వాళ్ళు ఏం చేశారంటే మన జూన్లో 2025 జూన్ 9ని నాసిక్లో మీటింగ్ పెట్టి వాళ్ళు సర్టిఫికేట్ తయారు చేశారండి. సామాన్యంగా యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ ఒక వైస్ ఛాన్సలర్ సంతకమే ఉంటుంది. ఏమండి, దీనికి ఎలా కాదు, 3 వైస్ ఛాన్సలర్స్ దీని కమిటీ మెంబర్స్ ఈ సెలక్షన్కి, ఆ 3 వైస్ ఛాన్సలర్స్ సంతకం పెట్టినటువంటి సర్టిఫికేట్ నాకు వాడు ప్రాచ్య విద్యాభూషణ అనే ఒక టైటిల్, ₹1,00,000 క్యాష్. క్యాష్ అంటే క్యాష్ కాదు, చెక్ రూపంలో బ్యాంక్ ట్రాన్స్ఫర్ కింద అలా చేశారండి. ఇలాంటి 20-30 అవార్డ్స్ అన్నీ వచ్చి ఉంటాయి. అయితే ఎప్పుడు నేను ఈ అవార్డ్స్ అన్ని ప్రచారం చేసుకోవడం కానీ ఇవన్నీ నాకు వాటి మీద పెద్ద ఆసక్తి లేదు. పని నడవడం ముఖ్యం, అనుకున్న గమ్యానికి. అంటే మోడీ గారిని కలవాలనే ఆలోచన కానీ ఆ ప్రయత్నాలు కానీ ఏమైనా ఉన్నాయండి మీ దగ్గర? నేనే చేయలేదండి సీరియస్గా. ఎందుకంటే వాజ్పేయి గారితో మీకు అప్పుడు కనెక్షన్ వచ్చింది కాబట్టి అది, కానీ ఈతో నేను పెట్టుకోలేదు. ఎందుకంటే ఏ రోజున ఖాళీగా ఉంటుంటే పేపర్లో చూస్తూ ఉండదు అసలు. ఎప్పుడు ఈవేళ ఇక్కడ మీటింగ్లో ఉన్నాడు, మొన్నటి పొద్దున్న ఫారిన్ కంట్రీలో ఉన్నాడట. మళ్ళీ అక్కడ ఏం తిరుగుతాడండి ఆయన, ఎంతంత 60 గంటలు 70 గంటలు యాక్టివిటీలోనే ఉండిపోతుంటాడు ఆయన. అదే ఎప్పుడు చూసినా సరే. ఎందుకు ఆయన ఇంతవరకు నేను సీరియస్గా ప్రయత్నం చేయలేదండి. కానీ పని అవుతుంది కదా వాళ్ళ ఆయన ద్వారా, అంటే ఆ ప్రభుత్వ శాఖల ద్వారా మనకి. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది నాకు. ఓకే, ఏంటండి అది? భూకంపాల విషయంలో నేను ఎప్పటి నుంచో కృషి చేస్తున్నానండి. సుమారు నాది ఎంఏ సంస్కృతం పిహెచ్డీ చేసేసిన తర్వాత ఎంఏ జ్యోతిషం కూడా చేశానండి. జ్యోతిషం ఎంఏ చేసినప్పుడు అందులో డిగ్రీలో మాస్టర్స్ డిగ్రీలో పార్ట్ కింద ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఓకే,
అప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తామని అడిగారు. అంటే అందరూ చేసే ప్రాజెక్టులు జ్యోతిషం సంబంధించి ఉండాలి, అది సైంటిఫిక్ అయి ఉండాలి నా కోరిక. ఓకే. ఏమండి జ్యోతిషం అంటే చేయి చెప్పడం కాలు చెప్పడం ఇది అలాంటిది మన వీధి వీధికి వాడు ఉన్నారు, అది ప్రిఫర్ చేయక్కర్లేదు, మనం దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. చూసుకుంటే నాకు ఏమనిపించింది, భూకంపాలు ఎర్త్క్వేక్స్, ఓకే, వీటిని ప్రిడిక్ట్ చేయగలమా? మంచి ఆలోచన అది. ఏమండి ఆ టాపిక్ తీసుకుందాం అని అనిపించిందండి. ఓకే. దానికోసం నేను ఏం చేశానంటే అప్పుడు నాకు ఇప్పుడు అది ఎంఏలో జ్యోతిషంలో వెళ్ళడానికి కూడా ఇవన్నీ కూడా దైవికంగా జరిగాయండి. అని నేను ఏదో కావాలనుకుని ఏదో ముందర లైఫ్ ఇలా వెళ్ళాలి అలా వెళ్ళి ఎప్పుడు అనుకోలేదు, అవుతున్న కొద్దీ దాంట్లో ట్రావెల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్కారం.